ఒక్కొక్క అధ్యాయం 36 అధ్యాయాలు ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 27 ఉండొచ్చు, 150 కూడా కీర్తనలు ఉన్నవి. వీటన్నిటినీ నేను ఫస్ట్గా ఓన్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ మీకు ఎలా ఇవ్వాలి అని చూసుకుంటూ వాటిని ఆలోచనలోకి తీసుకురావటం అన్నది ఇట్స్ నాట్ ఏ ఫన్. దీని వెనకాల చాలా ఆలోచన ఉన్నది అన్న సంగతి మీకు కూడా తెలుస్తుంటుంది. ఎక్కడైతే ఆగుతుందో తిరిగి అక్కడి నుంచి మరొక కాండాన్ని దేవుడు ప్రస్తావిస్తున్నాడు. దీని వెనకాల పిల్లలకి ఏదో నేర్పాలి అనుకుంటున్నాడు దేవుడు. అందుకే ఈరోజునటువంటి మాట్లాడుతున్న అంశం సంఖ్యాకాండము. ప్రియమైన దేవుని పిల్లారా, ఇది ఇజ్రాయేలీయులు సినాయి పర్వతాన్ని విడిచిపెట్టిన నాట నుండి దేవుడు వరకు వాగ్దానం చేసినటువంటి తూర్పు సరిహద్దు సమీపించే వరకు గడిచిన 40 సంవత్సరాల చరిత్రను తెలియచేస్తుంది. ఈ సంఖ్యాకాండం ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, సినాయి పర్వతాన్ని విడిచిపెట్టే ముందు ఒక తరం గడిచిన తర్వాత, అంటే 40 ఇయర్స్, ఒక తరం గడిచిన తర్వాత యొర్దానుకి తూర్పున్నటువంటి మైదానంలో మోషే ఇజ్రాయేల్కి ఆజ్ఞాపించాడు. ఏంటయ్యా అంటే, మీరు ఇజ్రాయేల్ని లెక్కించండి అని. అందుకే దానికి పేరు రావటం జరిగింది. సంఖ్యాకాండము అంటే మోయాబు మైదానం తూర్పున మోయాబు మైదానములో మోషే ఇజ్రాయేలును సంఖ్యను లెక్కించమని ఆజ్ఞాపించటం ద్వారా ఇది రావటం అన్నది జరిగింది. ఇకపోతే ఇది ఎప్పుడు రాశారయ్యా అంటే క్రీస్తు పూర్వం 1444 1405 మధ్య కాలంలో. అంటే ఆదికాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ కాండాలు ఏదైనా కానివ్వండి అప్పుడే రాశారు. కాబట్టి అదే మనకి ఈ 4వ దాంట్లో కూడా ప్రస్తావించడం జరిగింది. క్రీస్తు పూర్వం 1444 టు 1404. కనుక 20 రోజులు అంటే చివరి దినాలు, లాస్ట్ 20 డేస్ అంటే విడిచిపెట్టాలి. ఇంకా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ముందుకు సాగవలసినటువంటి సమయం 20 డేస్. ఈ సినాయి యాత్ర ముగించే సమయానికి ఆ టైం దగ్గర పడింది అనమాట. ఆ కాదేశ్ చుట్టూ కానివ్వండి, చివరగా మోయాబు మైదాన్ని విడిచిపెట్టడం, అది మనకి ఇక్కడ సూచిస్తుంది. ఇకపోతే దీంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, దేవుని మందసముతో సినాయి పర్వతాన్ని విడిచిపెట్టాలి, తీసుకెళ్ళిపోవాలి కదా మరి మందసాన్ని. అరణ్యాల గుండా ప్రయాణం చేయాలి. దేవుణ్ణి దుఃఖపరుస్తూ వాళ్ళు ఆ ప్రయాణంలో దేవుని దుఃఖపరుస్తున్నారు. మన్నాను కురిపించిన, మాంసాన్ని తినిపించిన, నీరును చూపించిన బండను కొట్టి నీరు వచ్చేసింది. అయినా సరే వాళ్ళలో ఏమాత్రం రాలేదు. తర్వాత నాయకులు రావడం జరిగింది. ఇది టోటల్గా దీంట్లో ఉన్నటువంటి వృత్తాంతం, ఇది వృత్తాంతం. ఈ సంఖ్యాకాండం మొత్తం 36 అధ్యాయాలు. దీంట్లో 8 భాగాలు. మొట్టమొదటిది సినాయి పర్వతాన్ని విడిచిపెట్టే జరిగే పరిణామాలు, సిద్ధపాటు. 2 ప్రజాసంఖ్య లెక్కించటం. 3 ఆజ్ఞలు, ఇతర ఆజ్ఞలు, కట్టడాలు. 4 రెండవసారి వచ్చింది పస్కా. 5 సినాయి పర్వతం నుంచి మోయాబు ప్రాంతానికి ప్రయాణం, మోయాబు జరిగినటువంటి సంగతులు. 6 ఐగుప్తు నుంచి మోయాబు ప్రయాణంలో ఆ మోషే గారి వివరణ అక్కడ కనబడుతుంది. 8 వచ్చేసి యొర్దాను దాటడానికి ముందు వచ్చినటువంటి సూచనలు అన్నవి మనకు కనబడుతుంటాయి. ఇవి 8 భాగాలుగా చేసాము. ఎందుకంటే 8 భాగాలను చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అన్నది మనం ఇక్కడ నేర్చుకోవాలి. తొందరగా అర్థమవుతుంటుంది బైబిల్. ఇది అయిపోయిన తర్వాత మనకు జూన్ మధ్య 3వ వారం నుంచి సంథింగ్, లేదా జూలై 1st వీక్ నుంచి అవ్వచ్చు. దీంట్లో ఉన్నటువంటి ప్రతి డౌట్ని చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను. అలాగే 2022 సంవత్సరంలో వీటి మీద చాలా క్షుణ్ణంగా మరొకసారి మాట్లాడతాను. అంటే ఇప్పుడు 8 భాగాలు చేసుకుంటూ పైపైన వర్ణించుకుంటూ వెళ్తున్నాను.
ఈసారి వచ్చేది వర్ణన ఎలా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. తిరిగి 2022 సంవత్సరం నూతన సంవత్సరం మెసేజ్ కూడా చాలా బాగానే ఆలోచించడం అనేది జరిగింది. కనుక అంటే 1 ఇయర్కి ముందే మెసేజ్ అందుకే ముందే రాసుకుంటూ వచ్చి ఎక్కడ రాసింది సార్, రూత్ వరకు కంప్లీట్ చేసి మీకు పెట్టాను. రూత్ అయిపోయింది, రూత్ వరకు రాసేసి పెట్టేశాను. ఎందుకు రాస్తున్నానంటే నాకు బైబిల్ రాదు, అందుకు నేను కూడా నిత్య విద్యార్థిలాగా నేర్చుకుంటున్నా. నేను ఇప్పటి వరకు ఎన్ని ప్రసంగాలు ప్రసంగించినా ఇవన్నీ తిరిగి మళ్ళీ రిపీట్ చేస్తుంటే నాకు బైబిల్ వచ్చా అనే డౌటు చాలాసార్లు కలుగుతుంటుంది. అందుకనిపించింది అంటే బహుశా మనకు బైబిల్ చెప్పడం రాదు, నేర్చుకోవాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, అలా నేర్చుకుంటూ దేవుడు నేర్పుతున్న సంగతులనే మీ మధ్యకి ఆ రోజుకు నేర్చుకున్న సంగతిని మాత్రమే ప్రస్తావిస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రోజున నిర్గమాకాండములు 8 సంఖ్యాకాండములు 8 భాగాలని మీ మధ్యకి వివరిస్తున్నాను. మొదటి భాగం ఆలోచనలోకి వెళ్దాం. సీనాయి పర్వతాన్ని విడిచిపెట్టే ముందు సిద్ధపాటు, అంటే ఊరికి బయలుదేరేటప్పుడు ఎలా సిద్ధపాటు కలిగి ఉంటామో అలాంటి సిద్ధపాటు అన్నమాట. ఓకే, ఆ సిద్ధపాటులో మొదటి మాట సంఖ్యాకాండము 1:1. వారు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములు యెహోవా మోషేతో చెప్పాడు. అంటే వీళ్ళు ఎక్కడున్నారయ్యా అంటే సీనాయి పర్వతం దగ్గరే ఉన్నారు, ఇంకా విడిచిపెట్టలా. అందుకే ఆ భాగానికి ఆ పేరు పెట్టాను. సీనాయి పర్వతాన్ని విడిచిపెట్టడానికి ముందు సిద్ధపాటు. 9వ అధ్యాయము 23వ వచనం అదే సంఖ్యాకాండము. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకునిరి, యెహోవా మాట చొప్పున వారు ప్రయాణములు చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞ అనుసరించి నడిచిరి. అంటే ఈ 2 రెఫరెన్సుల్లో ఇంకా వీరు సీనాయి అరణ్యములోనే ఉన్నారు, సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఇంకా విడిచిపెట్టి వెళ్ళలేదు. 1వ అధ్యాయం 1వ వచనం తీసుకొని 9వ అధ్యాయం 23వ వచనం దగ్గరకు వచ్చి ఎందుకు ఆపానంటే మీరు మధ్యలో ఎంత చదువుకున్నా వీరి సీనాయి అరణ్య ప్రాంతాన్ని విడిచిపెట్టినట్టుగా దాఖలాలు లేవు. అంటే ఇంకా విడిచిపెట్టలేదు. విడిచిపెట్టడానికి ముందు సిద్ధపాటు కలిగినటువంటి సంగతులు దానిలో నిర్లిప్తంగా మనకి కనబడుతూ ఉంటవి. అందుకే ఈ 2 రెఫరెన్సుల్ని మనకు చూపిస్తే ఈ 2 రెఫరెన్సుల్లో కనబడే భావం ఏంటంటే సిద్ధపాటు. సీనాయి అరణ్య ప్రాంతాన్ని విడిచిపెట్టడానికి ఇజ్రాయేలీయులు సిద్ధపాటు కలిగి ఉన్నారు, ఇంకా విడిచిపెట్ల. ఈ మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియాలి కదా. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 1వ వచనం, అదే సంఖ్యాకాండము 9వ అధ్యాయం 23వ వచనాన్ని రెండింటి మధ్యలో ఏముందో తెలియాలి కదా. విడిచిపెట్టలేదు, ఇంకా ఏమున్నదో తెలియాలి. కాబట్టే ఇప్పుడు మరలా 2వ పాయింట్కి వెళ్తున్నా. 2వ పాయింట్ ఏంటంటే ప్రజాసంఖ్య. మొదటి ప్రజాసంఖ్య ఇప్పుడు చదువుదాం. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 2-3 వచనములు. ఇజ్రాయేలీల వంశములు చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము చెప్తున్నాడు. మొదటి ప్రజాసంఖ్య ఇది. ఇజ్రాయేలీలను లెక్కించమని దేవుడు మోషే ద్వారా సెలవిస్తే మోషే మాటను తీసుకున్నటువంటి అహరోను ఇజ్రాయేల్ పెద్దలతో మాట్లాడుతున్నటువంటి సందర్భం అది. వ్రాయించము, ఇజ్రాయేలీలలో సైన్యంగా వెళ్ళి వారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. ఇజ్రాయేలీల 12 గోత్రాలలో ఉన్నటువంటి 20 సంవత్సరాలు నిన్నటువంటి వారిని సేనలుగా వెళ్ళాలి, అంటే సైనికులుగా వెళ్ళాలి. 20 సంవత్సరాలు పైబడ్డ పెద్దల గోత్రాలలో ఉన్నటువంటి వారిని యంగ్స్టర్స్ను లెక్కించాలి. అహరోనును కలిసి ప్రణాళిక వేస్తున్నాడు, లెక్కించాలి. ఇప్పుడు 12 గోత్రాల్లో ప్రముఖుల కుటుంబంలో మగవారిని లెక్కించాలి.
మగవారిని లెక్కించాలి. కానీ ఈ 12 గోత్రాల్లో మరి లేవి గోత్రం ఉంది కదా, 12 గోత్రాల్లో లేవి గోత్రం ఉంది కదా. లేవి గోత్రాన్ని లెక్కించకూడదు, వీరు సేనలోకి వెళ్ళరు, వీళ్ళు యుద్ధశూరులుగా ఎప్పటికీ వెళ్ళరు. వీరిని పక్కన పెట్టు. ఈ 12 గోత్రాల్లో యవనస్తులు లెక్కించమంటే మినహాయింపు జరగాలి. లేవి గోత్ర మినహాయింపు జరగాలి. లేవీలు యాజక ధర్మం చేసేవారు. వీరు సైన్యంలోకి వెళ్ళి యుద్ధశూరులుగా ఉండకూడడానికి వీల్లేదు. మీ 11 గోత్రాల వారిని ఏమేమి జయించాలో, ఏమేమి నడిపించాలో, ఎలా జరిగిస్తే దేవుడు సంతోషపెడతాడో వాటన్నిటిని వివరించడానికి ఈ లేవి గోత్రికులే కావాలి. వీరిని మీరు లెక్కించకూడదు. అప్పుడు ఈ 11 గోత్రాల్లో వారిని లెక్కిస్తే 6,35,000 కాల్బలం. ఎవరు వీళ్ళు? ఇజ్రాయేలీలలో 20 సంవత్సరాలు పైబడినటువంటి వారు. అంటే ఇంకా మిగతా వారు ఎంతమందిలో మీరు ఆలోచించండి. తండ్రి కానీ, వారు కానీ, వీరు కానీ, ఇంకా బుడ్డలు కానీ, బుడతలు కానీ, ఇంకా లెక్కండి. వీరు ఎవరయ్యా అంటే 6,35,000 మంది కేవలం సేనలుగా వెళ్తున్నటువంటి వారి సంఖ్య. కాల్బలం అన్నారు దాన్ని. ఇజ్రాయిల్ మొత్తం కాదు. అమ్మ నాన్న పక్కనేశాడు, ముసలామతుకుని పక్కనేశాడు, పిల్లల్ని పక్కనేశాడు. ఇప్పుడు కేవలం యుద్ధానికి వెళ్తున్నటువంటి యుద్ధ సేనలు మాత్రమే 6,35,000 మంది. అందుకే సూసాయిగా 6 లక్షల కాల్బలం అన్న పదం లోక ప్రసంగాల్లో నానుడిగా కనబడుతూ ఉంది. అది ఇది కనుక ప్రియమైన దేవుని, ఇప్పుడు లేవి గోత్రాన్ని ఎందుకు లెక్కించకూడదు మీకు చెప్పాను. లేవి గోత్రం అన్నది యాజక ధర్మం జరిగించాలి కాబట్టి ఇప్పుడు లేవి గోత్రములో ఉన్నటువంటి వారిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు లేవి గోత్రికులు 3. ఒక ఆయన పేరు గెర్షోను, మరో ఆయన పేరు కహాతు, మూడో ఆయన పేరు మెరారి. మురారి కాదు ప్రియమైన దేవుని పిల్లరా. గెర్షోను, కహాతు, మెరారి వీరికి పిల్లలున్నారు, ఈ పిల్లలకి పిల్లలున్నారు, వీరికి వంశాలు ఉన్నవి. వీరందరూ కలిసి లేవి గోత్రంలో ఇంక్లూడింగ్ అయ్యారు. లేవి గోత్రం అనగానే లేవి గర్భాన పుట్టినటువంటి ఈ 3 పిల్లల 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 పిల్లలు లేవి అనగానే మనకు మళ్ళీ ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఒక మంచి మాట చెప్తాడు. రాజుల సభహారం తిరిగి వస్తున్నటువంటి వారికి మెలికిసేరుకుని అబ్రాహాము ఎవరికి పదవి ఇచ్చాను, అప్పుడు నా పిత్తల గర్భంలో నేను కూడా ఇచ్చా అంటాడే. ఆ లేవి, ఈ లేవి, ఈయనకు 3. ఈ 3కి పిల్లలకు పిల్లలు. ఇది ఒక వంశం. వీళ్ళు ఎందుకయ్యా అంటే ఇప్పుడు వీళ్ళు సేవ జరిగించాలి కదా. దైవ మందిరములో సేవకులుగా నిర్ణయం జరగాలి. ఇప్పుడు ఈ 3 గోత్రాల వారిని మళ్ళీ వారిలో పెద్దలని వారిలో ఎన్నుకుని ఆ సేవలో అంటే 20 సంవత్సరాలు పైబడ్డ వారిని మళ్ళీ తీసుకొని 50 ఏళ్ళ వరకే మీరు సేవ చేయాలి. తర్వాత మీరు 50 ఏళ్ళు దాటితే మీరు పక్కన కూర్చోవాలి, రిటైర్మెంట్ ప్రకటించాలి మీ వాళ్ళకి. మళ్ళీ 20 ఏళ్ళు వస్తే నువ్వు సేవకుడిగా రావాలి. ఆ మందిరానికి నువ్వు సేవకుడిగా రావాలి. ఆ సేవ 50 ఏళ్ళ వరకు చేయాలి. 50 ఏళ్ళు దాటితే మళ్ళీ నువ్వు చేయడానికి వీల్లేదు అని దేవుడు ఒక అద్భుతమైనటువంటి కట్టడని నిర్ణయించడం జరిగింది. కనుక అంటే ఈ 3 వంశంలో నుంచి రావాలి. గెర్షోను కానీ, కెహాత్ కానీ, మెరారి కానీ, వీరిలోంచి రావాలి వీళ్ళు. కనుక ఇప్పుడు గెర్షోను వంశస్థుల బాధ్యత ఏంటంటే మందిరానికి వెనకట పడమట దిక్కున పని చేయాలి. సేవ అనగానే మంచి కుషింగ్ సీట్లు వేసుకొని కూర్చొని చెప్పే బోధ కాదు. దీన్ని సేవ అనరు తెలుసా. ఇది కత్తి మీద సాంగ్. ఈ సీట్లు కూర్చోడానికి చాలా ఆలోచిస్తా నేను. అవును, ఇంతకు నాకు ఈ సంఖ్యాకాండం మొత్తం మనసులో ఉందా? ఆడికి వెళ్ళాక ఎక్కడ నాకు పడితే ఏంటి పరిస్థితి? ఎన్ని చెత్త డౌట్లు నాకు. అయ్యగారు ఏంటంటే టపట వచ్చి కూర్చోడానికి చాలా భయపడతానంటే మీరు నమ్మాలి. ఇక్కడ కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే నా దగ్గర సంఖ్యాకాండం మొత్తం ఆది కాండం టు ప్రకటన గ్రంథం వరకు ఏ బూసిగాడు అడిగినా, ఏ బుచ్చాగాడు అడిగినా ప్రతిదానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగిన దమ్ము ఉంటేనే కూర్చోవాలి. అంతున్నా భయపడుతుంటాను.
ఎందుకంటే ఇంకా నేర్చుకోవాలి. ఎందుకంటే 66 పుస్తకాలలో 60 సంవత్సరాలు గ్యారంటీ లేని మనిషి కొరకు కేవలం 20 ఏళ్ళ మాత్రమే చదువుకోవటానికి అవకాశం ఉంది మనకి. ఎందుకంటే లోకంలో దరిద్రంగా తిరిగేసి దేవుళ్ళకి వచ్చేసరికి టైం అయిపోద్ది, 30-35 వచ్చేస్తాయి. ఆ నుంచి పీకుదామా అంటే పీకడానికి ఏముండదు, మొత్తం ఎండిపోతుంది గడ్డి. ఇప్పుడు మొలకెత్తాలంటే సాళ్ళు కావాలి, నీరు కావాలి, పంపేయాలి, వాన పడదు, నీళ్ళు ఉండవు, ఎండిపోద్ది, క్షయ శోకం బోళ్ళని ఉంటాయి. అక్కడి నుంచి బైబిల్ చదువుతామంటే నానా రకాల డిస్టర్బెన్స్లు, కుటుంబ భారం, అది ఇది, తొక్క తోలు, తోటకూర కట్ట మొత్తం వచ్చి మీద కూర్చుంటాయి. ఇవన్నీ అయిపోయేసరికి సాయంత్రం అయింది. అలిసిపోయిన ప్రాణం మంచంలోకి పడుకొని బాబోయ్ అనుకుంటూ దిమ్మ తిరిగి కాళ్ళు అన్నీ పెట్టుకొని వదులుతుంది, మొత్తం అయిపోద్ది, కొలాప్స్. ఇంకేముంది, అయిపోయాయి. అంటే తక్కువ టైం దేవుడు గుర్తయిన తర్వాత 66 పుస్తకాల మీద పట్టు సాధించడం కొరకు ఎంత కష్టపడ్డా పట్టుపురుకున్న జ్ఞానం కూడా మనకు ఉండదండి. మీరు నమ్మండి, 21 డేస్లో అది తన గుండెలో కొట్టదు, తన రూపాన్ని మార్చుకుంటూ బయటకు వచ్చేద్దాయి. కానీ జీవితకాలములో గుడిని అలుకోలేము, దేవుడి మనసుని పొందుకోలేము. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, సేవ అనగానే మందిరం వెనకాల పని చేయాలా, ప్రసంగాలు లేవు అక్కడ, పని. సేవకుడుగా నువ్వు రావాలంటే దొడ్డ పని అన్నాడు దేవుడు, దొడ్డ. అందుకే చెప్పాడు, అలా చేయటానికి నీకు ఏమాత్రం సంచయం కలిగినా నువ్వు అన్ఫిట్గా దేవుడు కనపడతావు. ఫిట్బుల్ లేదు, అన్ఫిట్. అందుకే చరంతో ఎప్పుడు కారు దుడిపిస్తుంటా, బణం దుడిపిస్తూ ఉంటా, చివరికి ఆ కుందీలు గడి పట్టాలు తీపిస్తూ ఉంటా, పడతాం డాడీ అంటుంటాడు. ఇవన్నీ లేకుండా తండ్రి స్థాపించినటువంటి రాజ్యంలోకి వచ్చేసి కూర్చొని రేపు వాక్యం చెప్పేస్తావా? కొడుకైనా ఒకటే, శరీరపరంగా పుట్టిన బిడ్డైనా ఒకటే, ఆత్మపరంగా కంటున్న బిడ్డలైనా ఒకటే. దొడ్డ పని ఇంపార్టెంట్ సేవకుడికి ఎదగాలంటే. రేపు చెప్పాలి సాక్ష్యం, ఏమని చెప్తావు? రేపు ఏమని చెప్తావు? మనం నిలబడి నేను సేవకుడిగా ఎదగడానికి ఎన్నో కష్టాలు పడ్డా అంటే ఏం పడ్డావు? ఇప్పుడు ఇవాళ సాక్ష్యాలు మీరు చూడండి. ఒక అయ్యగారు నిలబడి నేను చాలా కష్టాలు పడ్డా, మా అమ్మ పేదది, మా నాన్న పేదది. అవునరా, పేదోళ్ళే. భారతదేశం అసలుకే వ్యవసాయక పారిశ్రామిక దేశం. ఇవి నిజంగా అండి నాకు ఎంత బాధ ఎత్తాయి అంటే, ఈ సాక్ష్యాలు కూడా ఇట్టుంటారండి వీళ్ళంతా. ఇటు పెట్టి మీ అమ్మ మీ నాన్న పేదోళ్ళే, మరి కోట్లు తెచ్చుకోపోయినా మీ తాత దగ్గర నుంచి లేవిలాగా. పారిశ్రామిక వ్యవసాయ రంగం, పొలాలు లేక పొలాలు ఉంటే నీళ్ళు, కాలువ లేక కాలువలు ఉంటే నీళ్లు రాక, నీళ్ళు ఉంటే పైన గొడవలు, ఈ డ్యాములు కట్టుకొని బోళ్ళంత కష్టంలో ఉంటే మరి ఎలా ఉంటారు పేదవాళ్ళుగా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఇవన్నీ నీకేం అవసరం? సాక్ష్యం అంటే ఇది కాదు, అది ఇవన్నీ దేని చూపిస్తున్నాయి? క్షయతను చూపిస్తున్నాయి. క్షయత సాక్ష్యాలు అవుతుంది. నీ సాక్ష్యములో క్షయత ఇంక్లూడింగ్గా ఉన్నదంటే అసలు నువ్వు సేవకుడిగా అన్ఫిట్. బైబిల్ తెలియాలి, 66 పుస్తకాలు. అందుకే ఫస్ట్ చెప్పిన నాకు బైబిల్ తెలియదు అని. ఎందుకు? నాకు ఇప్పటికీ డౌటే, నాకు వచ్చా అనిపిస్తుంటుంది. నాకు రాస్తున్న ప్రతిసారి నాకు వచ్చా బైబిల్ అనిపిస్తుంటుంది. కనుక అది కాదు సాక్ష్యం అంటే, అది అన్ఫిట్ సాక్ష్యం. క్షయత కలిగినటువంటి సాక్ష్యాలు దేవుడు ఎప్పుడు తీసుకోడు. నువ్వు ఏం చేసి వచ్చావు? ఒక సేవకుడిగా నువ్వు నిలబడుతున్నావంటే దేవుడు నిలబెట్టుకోవాలనుకుంటే దీని వెనకాల ఏముంది అప్పుడు నీకు అర్థమవుతుంది. దొడ్డ పని పక్కన పెట్టి పనికొత్తది ఎట్లా? అందుకే మీరు గెర్షోను వంశస్థులు ఏం చేయాలంటే మందిరం వెనకాల పడమట దిక్కు పని చేయాలి. దక్షిణం రాకూడదు అంతే. నువ్వు అక్కడ అయిపోవాలా. ఇప్పుడు కహాతు వంశస్థులు దక్షిణం పని చేయాలా, పడమర ఒకళ్ళు దక్షిణం ఒకళ్ళు. మరి వీళ్ళు ఎక్కడ? మెరారి వంశస్థులు ఎక్కడ చేయాలి? వీరు ఉత్తర దిక్కుని పని చేయాలి. మందిరానికి ఉత్తరం అంటే పడమర, దక్షిణం, ఉత్తరం, తూర్పు ఎవరు చేయాలి? మరి ఇప్పుడు తూర్పుని ఎవరు చేయాలి? బాగానే చెప్పాడు దేవుడు. గెర్షోను వంశస్థులు పడమట దిక్కు చేయాలన్నాడు, కహాతు వంశస్థులు ఏమో దక్షిణం చేయమన్నాడు. ఇప్పుడు మెరారి వంశస్థులేమో ఇదిగో మనకు చెప్పిన ప్రకారం ఉత్తర దిక్కున. అంటే ఇప్పుడు మనకు ఉత్తరం, దక్షిణం, పడమర. మరి ముందు భాగం ఓరు చేయాలి. మరి ఓరు చేస్తారు ఎవరు చేయాలి? అంటే ఈ ముగ్గురు ఏమనుకోవాలి? మాకు తూర్పు భాగంతో పని లేదు, మేము దీంతో ఇది చెయ్యమంటే కుదరదు. ఇది ఎవరు చేయాలి అంటే ఇది ఎవరు ఆసక్తి కలిగి ఉంటే చెప్పకుండా చేయటానికి ఒక బాధ్యతను పెట్టాడు, అది తూర్పు. ముగ్గురు కుమారులు వంశస్థులు, ముగ్గురికి ఇచ్చేసాడు. రే మీరు పడమర,
మీరు వచ్చేసి కొంచెం సౌండ్ తగ్గించు, మీరు వచ్చేసి దక్షిణం, మీరు వచ్చేసి ఉత్తరం. మరి మరి తూర్పు ఎవరు చేయాలి? తూర్పు ఎవరు చేయాలి? చెప్పట్లేదు కదా దేవుడు. ఎవరు చేయాలి? ఆసక్తి అంటే ఎక్కువ భాగాన్ని చెప్పకపోయినా పంచుకునే కహాతి వంశస్థులా, లేదా దేవుని మనసు గుర్తెరిగి ముందుకొచ్చే మెహారి వంశస్థులా, లేదా అర్థం చేసుకున్నటువంటి గెర్షన్ వంశస్థులా? అంటే విజ్ఞత వారికే వదిలేశాడు. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటా, ఏదైనా పని చేయాలంటే ముందు నేను వస్తా, నేను ఏది చెప్ప. మరి ఎలా తెలిసింది? తెలుసుకోవాలి అంతే. ఎక్కడో పుట్టిన అమ్మాయి మనసు తెలుసుకుంటున్నావు, దానికి ఏం కావాలో చూస్తున్నా. మల్లెపూలు కలిపే మల్లెపూలు వాడబండి వేసుకోదు. ఎలా తెలిసింది నీకు? 2 పీకితే వేసుకుంటుంది తల్లో, ఎందుకు వేసుకోదు? మా ఆమెకి ఇది నచ్చదండి. ఎలా తెలిసింది? ఒక కుక్క మనసు తెలుస్తుంది, ఒక కోడి మనసు తెలుస్తుంది, ఇంట్లో పెంచుకున్న కుందేలు మనసు తెలుసు, కానీ దాని మనకు తెలుస్తుంది. మనకి దేవుని విషయంలో ఎందుకు తెలియదయ్యా అంటే మనకి మైండ్ అంత ఉంది కాబట్టి తెలియదు. పిల్లలకి ఏం కావాలో తెలుసు, పిల్లలకి ఏం కావాలో తెలుసు, యాడికి పోవాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఎక్కడ ఉన్నాలో తెలుసు, ప్రతి దానికి తెలుసు అన్న వాడికి మరి ముందు భాగం ఎందుకు వదిలేసాడన్న సంగతి ఎందుకు తెలియట్లా? దీన్ని నువ్వొచ్చే ఫిలప్ చేయాలి. అది ఎవరు? వాళ్ళకి వదిలేశాడు. చెప్తా ఎందుకు వదిలేశాడు చెప్తాను. ప్రియమైన దేవుని పేర, అందుకనే బైబిల్ కంటెంట్ అన్నది చాలా నిగూఢంగా ఉంటుందండి. తెలియకపోతే ఎలా చేస్తామండి? ఈ ప్రశ్నకు అసలుకి బైబిల్లో అర్థం లేదండి, ఎప్పటికీ ఉండదు. ఎదుగుతున్నప్పుడు ఎదిగే మనసుని మనం ఎప్పుడు కూడా అప్డేట్ అవ్వాలి. నా ఫోన్ ఏంటో నా అప్డేట్ అవ్వట్లా. ఫోన్ అప్డేట్ అవ్వకపోతేనే గోడకేసి గుద్దుకుంటాం, లేకపోతే ర్యామ్ ఎక్కువ. ఇప్పుడు 3G 6G 4G 7G 8G 9G 10G ర్యామ్ వస్తుంది. తక్కువ ఫోన్కి ర్యాములు ఎతికే మనిషి దేవుడి దగ్గరికి ఆత్మ వెళ్ళాలి అన్న తలంపు కలిగినప్పుడు దేవుడు కొరకు ఎతకవలసిన పని ఎందుకు తెలియదండి? లేవీలు కదా మరి. తూర్పు భాగం ఏది? వదిలేశాడు. చూసుకోండి మీ ఇష్టం అన్నాడంతే. ఇలా మొదటి ప్రజా సంఖ్య కంప్లీట్ అయింది. 11 సేనల్లో పితరుల వంశములో 20 సంవత్సరాలు నిండిన వారు సేనలుగా ఇజ్రాయేల్ కొరకు యుద్ధ రంగానికి రావాలి. లేవీలు రారు. లేవీలు ఉన్నటువంటి పిల్లలు ఒకడు ఉత్తరం, ఒకడు దక్షిణం, ఒకడు పడమర పని చేయాలి. తూర్పు ఆ ముగ్గురికే వదిలేశా. ఇక్కడితో చెప్పవలసింది చేయవలసింది అయిపోయింది బాధ్యత అంటున్నాడు దేవుడు. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 49వ వచనము. యెహోవా నోటి మాట చొప్పున మోషే చేత వారు లెక్కింపబడిరి. యెహోవా మాట చొప్పున మోషే చేత వారు లెక్కింపబడిరి. ప్రతి వాడును తన తన సేనను బట్టి, తన తన మోతను బట్టి, సేన గుంపు మోత బరువు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు వారు అతని వలన లెక్కింపబడిరి. మొదటి ప్రజా సంఖ్యని కంప్లీట్ చేశాడు దేవుడు. ఇప్పుడు 3వ పాయింట్లోకి వెళ్తున్నాం. ఇతర ఆజ్ఞలు, కట్టడాలు. ప్రియమైన దేవుని పిల్లరా, మళ్ళీ దేవుడు వాక్కు మోషేకు ప్రత్యక్షమై ఆజ్ఞలు కట్టడాలు ఇస్తున్నాడు. ఎందుకంటే సేనలోకి వెళ్ళేవాడు కానీ సేవ చేసేవాడు కానీ ఎలా ఉండాలి, ఏం చేయాలి చెప్పాడు. కుష్ఠరోగిని తాకడానికి వీల్లేదు కానీ స్రావము గల వారిని కానీ శవాన్ని పుట్టిన వారిని కానీ పాలెముల నుండి బహిష్కరించాలి. అది దేవుడికి వ్యతిరేకమైనటువంటి కట్టడ. ఇకపోతే మనం ఇప్పుడు మొక్కుంటాం కదా, తలనీలాలు, దాన్నే బైబిల్ భాషలో నాజీరు చేయబట్టు అంటారు. నేను దేవుడి కొరకు 3 నెలలు జుట్టు పెంచుకుంటా, మంచిది పెంచు. ఈ 3 నెలల్లో నువ్వేం చేయకూడదు తెలుసా? ఈ 3 నెలలు అనుకున్న డేట్ వరకు నువ్వు జుట్టు కత్తిరించుకోకూడదు. 2, నువ్వు ద్రాక్షరసాన్నైనా మద్యాన్నైనా తాగకూడదు. ద్రాక్షరసము = మద్యం కాదండి. ద్రాక్షరసం వేరు, మద్యం వేరు. అందుకే బైబిల్లో 2 ద్వంద్వ పదాలు ఎప్పుడు ప్రయోగం జరుగుతుంటాయి. ద్రాక్షరసం వేరు, మద్యం వేరు. ఓకే, తాగకూడదు. అంతే కాదు, నాజీరు అయిపోయిన తర్వాత వాడు ప్రత్యక్ష గుడారములోకి, అంటే ఈ మందిరం ఉంది కదా, ఇప్పుడు వీరు సేవ చేసే మందిరం, ఈ మందిరంలోకి ఏం తేవాలి తెలుసా?
దహన బలి కోసం నిర్దోషైన ఏడాది మగ గొర్రె పిల్ల. ఇప్పుడు ఏడాది మగ గొర్రె పిల్ల నిర్దోషి అని ఎలా తెలుస్తుంది? దోషం లేనిదిగా ఎలా ఉంటుంది అంటే అది కుట్టిదో గుంటిదో రోగిస్తూ ఉండకూడదు, చాలా బలిష్టంగా ఉండాలి, అది దాని అర్థం. దాన్ని తేవాలి. అంతేకాదు పాప పరిహేతుకులు తేవాలి, నిర్దోషమైనటువంటి 6 ఆడ గొర్రె పిల్లలను తేవాలి. మళ్ళీ ఎందుకు ఇవి? సమాధాన బలి కొరకు. ఒక పొటేళ్ళు, గంపెడు పొంగని పిండితో చేసినటువంటి భక్షములు అంటే అప్పడాలు, నూనె పూసిన పొంగని పూరీలు, వాటి నైవేద్యం అర్పంతో తేవాలి. అలా వెంట్రుకలు మొక్కు తీర్చుకోవాలి. ఏం తేవాలంటున్నాడు? గొర్రెపిల్ల 1 సంవత్సరం, 6 ఆడ గొర్రెపిల్లలు, ఇవి సమాధాన బలి కొరకు. ఒక పొటేలు గొర్రెపిల్ల, 6 ఆడ గొర్రెపిల్లలు, ఒక పొటేలు, గంపెడు పొంగని పిండితో చేసినటువంటి భక్షములు అంటే అరిసెలు, అప్పడాలు లాంటివి, నూనె పూసినటువంటి పొంగని పూరీలు తీసుకురావాలి. నైవేద్యము అర్పణంగా తేవాలి. అప్పుడు గుండు నీలాలు సమర్పించాలి. అంటే సమర్పించటములో దేవుడు చెబుతున్నాడు ఇలా ప్రజలు పాటించాలి అని. లేవి గోత్రములో ఉన్నటువంటి వీరు వారికి ఎప్పుడూ కూడా అది గుర్తు చేస్తూ ఉండాలి. ఇందాక చెప్పాను మీకు, 20 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళ మధ్యలో సేవ చేయాలి. 50 ఏళ్ళు దాటాయనుకోండి, వీళ్ళు సేవ చేయడానికి వీలు లేదు. పెట్టు వీరు కింద అది ఉందా? వీరు ప్రైజ్ ద లార్డ్ సౌండ్ పెంచుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వీరు తగ్గించు. రైట్. 50 ఏళ్ళు దాటితే ఇంక సేవ చేయకూడదు, ఎందుకంటే 30 ఏళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఓకే రిలీఫ్ కూర్చోబెట్టాలి. ఇది లేవి గోత్రములో ఉన్నటువంటి ప్రధానమైన విధృత్వం. అలా నిర్ణయించాడు దేవుడు. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 24, 25, 26 వచనములు. 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగినటువంటి ప్రతి వాడును ప్రత్యక్షపు గుడారపు సేవలో పనిచేయాలి. అయితే అతడు 50 ఏండ్ల వయసు పైబడి పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను. విధులు ఆజ్ఞలు అంతేకాదు. ఇప్పుడు పరిచర్య వేరు, పని వేరు. ఇప్పుడు వీళ్ళు పరిచర్య చేయొచ్చు. 50 ఏళ్ళు దాటిన వాడు పరిచర్య చేయాలి. 25, 20 నుంచి పైన 25 ఏళ్ళు పైబడినటువంటి వారు వీళ్ళు పని చేయాలి. 50 ఏళ్ళు పైబడ్డవాడు పరిచర్య చేయాలి. పరిచర్య అంటే అప్పుడు ప్రజల కొరకు దేవుడి మాటలు చెప్పవలసిన అవసరత. అంటే ఈ 30 ఏళ్లలో వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, వస్తున్నటువంటి వారి మనస్తత్వాలని, తెస్తున్నటువంటి మనస్తత్వాలని, కట్టడాలని, ఆజ్ఞలను వాళ్ళు గైకొని తిరిగి నెక్స్ట్ తరానికి ఏం బోధించాలో ఆ 50 ఏళ్ళు పైబడిన తర్వాత పరిచర్య చేయాలి. అప్పుడు పరిచారకుడిగా రావాలి. ఇప్పుడు పనిగా రావాలి. అందుకనే ఆర్సీఎంలో సేవకుడిగా రావాలంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి. 14 ఏళ్ళు కాపరి దగ్గర పని చేయాలి. అప్పుడు అభిషేకం వాడికి, లేకపోతే అభిషేకం ఉండదు. ఇంటర్ అయిపోవాలా. మెచ్యూరిటీ మైండ్ ఇంటర్ అంటే ఇంటర్ అయిపోవాలా. 14 ఏళ్ళు కాపరి దగ్గర పని చేయాలి. అభిషేకింపబడిన కాపరి దగ్గర 14 సంవత్సరాలు వీడు పనిచేయాలి. అప్పుడు అసిస్టెంట్గా అప్పుడు ఇస్తారు. ఇది అప్రెంటిస్. 14 సంవత్సరాలు కాపరి దగ్గర నేర్చుకున్నది అప్రెంటిస్ అయితే 14 సంవత్సరాల తర్వాత ఒక అయ్యగారి కింద అయ్యగారి తత్వం. అంటే ఇంటర్మీడియట్కి ఒక 19 వేసుకున్నా 14 వేసుకో, 20, 14, 33 ఏళ్ళకి సేవకుడిగా రావాలి. 35 ఇయర్స్ మ్యాక్సిమం దగ్గర రావాలి. ఎందుకంటే ఒక అనుభవం ఉంటుంది, ఒక జ్ఞానం ఉంటుంది, ఒక ఆలోచన దృక్పథం వాడికి ఉంటుంది. అందుకనే బుడతా బొక్కలకు ఇచ్చామనుకోండి, వాడు ఎందుకు అయ్యగారు అయిండో వాడికి తెలియదు, వాడు ఏం చెబుతుండో వాడికి తెలియదు. అండ్ ఒక దాన్ని జయిస్తే దాని గురించి మాట్లాడాలి. ఏం జయించాలని మాట్లాడతాడు మీరు చెప్పండి? ఈ 16 ఏళ్ళ పోరగాడు, ఈ 20 ఏళ్ళ పోరగాడు ఏం మాట్లాడతాడు? ఒక మెచ్యూరిటీ మైండ్ లేదు. ఎలా సేవకుడు అవుతాడు? కనుక చెబుతున్నాడు 30 ఏళ్ళ సేవా జీవితంలో 25 ఏళ్ళు పైబడాలి. 30 ఏళ్ళు అంటే ఇంచుమించుగా 50 ఏళ్ళు దాటాలి. అప్పుడు పరిచయం చేయాలి.
అప్పుడు వాక్యం చెప్పాలి. చెప్పేస్తున్నాడు. అంటే అనుభవం కావాలంటాడు. అంటే 30 ఏళ్ళ అనుభవం కావాలా నీకు? కావాలి. అప్పుడు పరిచర్యకు రావాలి, పని చేయకూడదు. చేయనిట్లా లేవీలు కాపాడవలసిన విషయం నువ్వు వారికి అలా నియమింపవలను, వాళ్ళు అలా చేయాలి, నువ్వు అలా నియమించు అని చెప్పేశాడు కదండి. అయిపోయింది. ఇప్పుడు 4 పాయింట్లోకి వెళ్తున్నాం. రెండవ పస్కా, పాయింట్ నెంబర్ 4, రెండవ పస్కా. ఇది మొదటి పస్కా ఎప్పుడు వచ్చింది మనకి ఇజ్రాయేల్కి ఎప్పుడు వచ్చింది? బానిసత్వంగా ఉన్నప్పుడు వచ్చింది ఐగుప్తులో. ఫరో పంపినంటే అడవిలో నాకు ఒక ఉత్సాహం కావాలి, పంపిమంటే పంపిలేదు. అప్పుడు పస్కా పెట్టి ఇలా తినమని చెప్పి రక్తం మొత్తం ఇజ్రాయేల్ ఇళ్ళకి రాసుకున్నప్పుడు రక్త సారలు లేని కొంపల్ని కట్ చేసి పడేశాడు. అది పస్కా, బానిసత్వంలో. ఇప్పుడు రెండవ పస్కా వచ్చింది, రెండవ పస్కా. ఇప్పుడు ఇది బయటకు వచ్చేసారు. బానిసత్వం ఉన్నప్పుడు ఒకటి, బానిసత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు ఒకటి. ఇది రెండవ పస్కా వస్తుంది. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 1, 2, 3 వచనములు. ఐగుప్తు దేశములో నుండి వచ్చిన తర్వాత 2వ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమునందు మోషేకి ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు పస్కా పండుగను దాని నియామకాలమును ఆచరించవలెను. ఇశ్రాయేలీయులు పస్కా పండగ దాని నియామక కాలం ఈ నెల 14వ దినమున సాయంకాలం అందు దాన్ని ఆచరింపవలను. దాని కట్టడలను బట్టి, దాని విధులన్నింటిని బట్టి మీరు దాన్ని ఆచరించాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్, కట్టడ విధులు. పస్కా రోజున కట్టడ విధులు, దాంట్లో సడలింపులు. గుర్తుపెట్టుకోండి, పస్కా రోజున అప్పుడు బానిసత్వంలో ఉన్నారు, ఇక్కడ కాస్త సడలింపిస్తున్నాడు. సేమ్ అవే ఆజ్ఞలు, అవే విధులు, కాకపోతే కాస్త సడలింపిస్తున్నాడు. ఆ సడలింపు ఏంటంటే శవాన్ని ముట్టిన దూర ప్రయాణములో ఉన్నా పర్వాలేదు. కాస్త సడలింపు. లాక్డౌన్ 6 to 9 సడలింపు. ఇంట్లో ఒక్కలే బయటికి రావాలి, ఒక్కలే రావాలి, గుంపులుగా ఉండకూడదు, ఏం కావాలి తీసుకొని పోవాలి, మళ్ళీ రాకూడదు. ఆంక్షలు రావచ్చు, ఆంక్షలు రావచ్చా? రావచ్చు. ఆంక్షలు పెడుతున్నాడు. శవాన్ని ముట్టినా పర్లేదు, దూర ప్రయాణంలో ఉన్నా పర్వాలేదు, పస్కాను ఆచరించవచ్చు. శవాన్ని ముడితే అంతకుముందు బహిష్కరణ, ఇప్పుడు పర్లేదు, ఆచరించాడు. అంటే దేవుడు తను చెప్పాలనుకున్నది ఒకేసారి చెప్పకుండా కాస్త వీళ్ళనే ఆలోచింపచేసి దేవుళ్ళలోకి రావటం ఎలాగో నేర్పుతున్నాడు. ఫస్ట్ కూడా అంతే కదండి, పిల్లలకి మనం నడిపిస్తుంటే అలా నడిపిస్తుంటాం, తర్వాత రానా నాకమే ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాం, కామ్ వాడు పడుతుంటాడు, లేస్తుంటాడు, తర్వాత నడుస్తుంటాడు. నేర్పుతున్నాడు దేవుడు. తన పిల్లల్ని తన దాకా తెచ్చుకోవటంలో దేవుడు ఎంత ఓర్పు అంటే అంత ఓర్పు. దీర్ఘశాంతమంతుడు అంటే అదే అర్థం. సడలింపిస్తున్నాడు. పర్వాలేదు, పస్కాను ఆచరించండి. పొంగని రొట్టెలో ఆకుకూరలతో తినండి. సాయంత్రానికి మిగలకూడదు, దాచుకోకూడదు కక్కుర్తోలాగా. అదే మరుసటి రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు. చల్లటి అక్కడ రాసుంటుంది, అక్కడ చల్లదట్టు దాచుకోకూడదు. ఒక్క ఎముక కూడా ఇరవకూడదు. ఇవన్నీ ప్రయాణములు ఉన్నవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పస్కాను ఆచరించకపోతే కొట్టివేస్తాడు. నువ్వు ప్రయాణంలో ఉన్నా పస్కాను ఆచరించాలి. పస్కా చేయలేదనుకో, అయ్యో నేను ప్రయాణంలో ఉన్నా నాకు పస్కా తింటూ చాలంటే కుదరదు. ప్రయాణంలో ఉన్న పస్కాను ఆచరించి తీరవలసిందే. ఒక మేకను ఒక గొర్రెను కోసుకొని ఆకుకూరలు తినాల్సిందే, కంపల్సరీ. ఇకపోతే పరదేశీయులు పస్కా చేసుకోవాలనుకుంటే, పరదేశీయులు పస్కా, పరదేశీ అంటే అర్థం ఏంటి? అప్పటికే ఇజ్రాయేలీల మధ్య మిశ్రమ జనం నివసిస్తున్నారు. అప్పటికే మిశ్రమ జనం ఉన్నారు. వాళ్ళు ఆచరించాలంటే సేమ్ ఇదే ప్రాసెస్ను వాళ్ళు ఆచరించాలి. అయ్యా మేము కూడా క్రిస్మస్ చేసుకుంటాం, తిని తాగుతాం, ఎగురుతాం, రండి. అది కాదు, అయితే చర్చికి వెళ్దాం రండి. హిందూ సోదరులు కూడా, అంటే మన పక్కన వారు ఎవరిని కానీ, అయ్యా మేము కూడా చర్చికి వస్తాం అంటే, రెండమ్మా ఖచ్చితంగా వెళ్దాం రండి, ఇగో స్నానం చేయండి, ఇలా ఉండండి, సరే తీసుకురావాలి. కనుక సేమ్ పరదేశులకు కూడా ఈ పస్కా ఆచరించడంలో వీరుకున్నటువంటి కట్టుబాట్లు, వీరుకున్నటువంటి విధులనే వారు ఆచరించి తీరాలి. దాంట్లో కాంప్రమైజ్ లేనే లేదు. ఇవన్నీ
సీనాయి పర్వతాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపాటు కలిగేటువంటి ఆజ్ఞలు, నియమాలు, విధులు, విధి నిర్వాహకాలు. ఇప్పుడు వదలాలి. ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు. మీరు వదలాలనుకుంటున్నారు కదా, వదిలే ముందే పస్కా వచ్చింది కనుక ఇలా పాటించండి. ఇప్పుడు అంతా సిద్ధపాటు అయిపోయిందా? ప్యాకప్ అయిందా? ఎస్, ప్యాకింగ్. అయితే చల్, ఎక్కడికి? మోయాబు పోదాం. సీనాయి పర్వతం విడిచిపెట్టే దగ్గర నుండి మోయాబు వరకు జరిగే పరిణామం ఈ 5వ బిట్లో మాట్లాడుతున్నాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 1-2 వచనములు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు రెండు వెండి బూరలు చేయించుకొనుము. నకిషి పనిగా, నకిషి అంటే చక్కగా బాగా దిట్టంగా బాగా చేసి చూడడం బాగుండదు చేయవలను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండాలి. ఇప్పుడు మోషేని పిలిచాడు, 2 బూరలు చేయించుకో. నకిషి పనిగా ఉండాలి అంటే ఆ పని చూస్తే ఇక అంతే, దీనికంటే ముందు దీనికంటే తర్వాత ఏమి ఉండకూడదు, అలా ఉండాలి. బోర్లో చేయాలా, చేసుకోవాలి. ఎందుకు? ఇప్పుడు ప్రయాణానికి సిద్ధపాటు కలిగావు. 6 లక్షల కాల్బలాన్ని పిలవాలన్నా, వారికి ఏమైనా చెప్పాలన్నా అది వల్ల పడే పనేనండి. ఒక పెళ్లిలోనే 10 మందిని మనం కంట్రోల్ చేయం. అది ఎందుకంటే ఎవడి గోల వాడిదే, ఎవడి తంతు వాడిదే, ఎవడి ఆలోచన వాడిదే, ఎవడి ఉద్దేశం వాడిదే, ఎవడి అరుపులు వాడివే, ఎవడి గోల వాడిదే. ఇప్పుడు వీళ్ళందరినీ 6 లక్షల కాల్బలం వీళ్ళందరినీ చేసుకోవాలంటే బోర్లు కావాలి. ఇప్పుడు బోర ఊదేది ఎవరయ్యా అంటే మళ్ళీ ఇలాగే పెట్టాడు పని. ఎవరో ఈ లేవీ గోత్రంలో ఊదాలి, మళ్ళీ ఎవరు ఊదకూడదు. అయ్యయ్యో, మేము దేవుడికి సేవ చేస్తాం కదా, బోర పట్టుకోవద్దు అని మేము ఊతాం. ఏంటంటే ఊదాలి, అంతే ఊదాలి. మరి ఊతావా? అడ్డెడ్డెడ్డే అట్ట ఊతాం. అసలు ఊతాక నీకు కుదరదు కదా. ఊదాలి. ఎవరు ఊదాలి? ఈ ఎలియాజరు, ఈతామారే. అయ్యో అదేంటయ్యా, అహరోను కుమారులు వాళ్ళు. అదేంటయ్యా బోర్లు మీరే ఊదాలి. బోర్లు ఊతారండి, బోర్లు ఊదాలా? తప్పదో, బోర్లు ఊదాల్సింది మీరే. 2 ఇప్పుడు 2 ఒకేసారి ఊదారనుకోండి, అందరూ కలిసి ప్రత్యక్ష గుడారం కాడికి రావాలి. అంటే ఇద్దరు ఒకేసారి రావాలి. అంటే ఎలా రావాలి? ఒకళ్ళ ముందు ఒకళ్ళు వెనక ఊదరాలు. ఒకేసారి 1 2 3 స్టార్ట్. ఒకేసారి ఊదితే వచ్చిందనుకో, అంతే. ఇప్పుడు ఇజ్రాయిల్ సర్వ సమాజం మొత్తం ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చి తీరాల్సిందే. ఒక్క బోర శబ్దం వినబడింది అనుకోండి, ఇజ్రాయేలీలో ప్రధానులు రావాలి, అంటే పెద్దలు రావాలి, అంటే వంశ పెద్దలు, అంటే తండ్రులు అనుకోండి, పితరులు అంటే వాళ్ళే కదా. మరి ఒక్క బోర వస్తే వాళ్ళు రావాలి, ఒకేసారి ఇద్దరు వస్తే అందరు రావాలి. ఇప్పుడు ఆర్భాటంగా అంటే ఒక మ్యూజిక్ ఉంటుంది కదా, అలా ఊదినకో. ఇప్పుడు సైన్యం సాగాలి, కహాతు అంటారు దాన్ని, సైన్యం అది సాగాలి. తూర్పు దిక్కున సైన్యం సాగాలి ఒక శబ్దంతో ఊస్తే. మరొక శబ్దంతో ఊస్తే పడమర దక్షిణ దిక్కున, తూర్పుగా దక్షిణ దిక్కున సైన్యం ఉంది, వాళ్ళు కదలాలి. అంటే ఇవి ఎలా ఊదాలో వీళ్ళకి తెలుసు, కానీ ఇలా ఊస్తేనే మనం కదలాలని వాళ్ళకి ఎలా తెలిసింది, అది ఇక్కడ పాయింట్. బోర్లు చేయించుకోమన్నాడు, చేయించుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఇద్దరు ఒకేసారి ఊదితే సర్వ సమాజం మన ప్రత్యక్ష గుడారం కాడికి రావాలంటే మందిరం కాడికి రావాలి, చర్చి కాడికి రావాలి. ఎలా? ఇప్పుడు ఇంతమందికి చెప్పాలి కదా, ఎంత కష్టం మీరు చూడండి. ఒకేసారి మేమిద్దరం ఊస్తే అందరూ రావాలి. మా ఇద్దరిలో ఏదైనా ఒక శబ్దం వినబడితే పెద్దలు మాత్రమే రావాలి. ఇద్దరు ఆర్భాటంగా టికటం ఊదేమనుకోండి, ఇప్పుడు తూర్పు దిక్కున సైన్యం కదలాలి. మరొక శబ్దంతో ఊస్తే దక్షిణ దిక్కున సైన్యం కదలాలి. అంటే నడుస్తున్నారు ఇక ప్రయాణం. సేనాయి పర్వతాన్ని వదిలిపెట్టినడానికి ముందు ప్రత్యక్ష గుడారం దగ్గరికి అందరూ వస్తే అక్కడ వారికి కావలసినటువంటి అన్ని ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయాయి. ఇది అహరోను కుమారులు నిజంగా ఎంత కష్టం అంటే చాలా కష్టం. ఇది మామూలు కష్టం, ఇది మెయింటెనెన్స్ అంటారు దీన్ని. ఇది మెయింటెనెన్స్ చాలా కష్టం, చేయలేం. అది ఇంతమందిగా చేయాలి, మరి తప్పదు. అదే ఇక అంతే, ఓతున్నారు, కదిలారు, జనం సాగుతున్నప్పుడల్లా ఇంకా ఓతనే ఉన్నారు తగులుకొని. ఇక మధ్యలో వీళ్ళకి వచ్చింది ఏంటి, ఆయాసం. రెస్ట్ లేకుండా ఊదేస్తున్నారు, వీళ్ళ సొమ్మైంది, ఆయాసం వచ్చేసింది. ఇప్పుడు ఆయాసం రాగానే ఏమని చెప్పామనుకోండి, వెంటనే కోపం వచ్చేద్ది. ఆయాసంలో మనకేమొచ్చేది తెలుసా?
ఏదైనా ఆయాసంగా ఉన్నప్పుడు, ఏదైనా గబగబ మెట్లకు వచ్చినప్పుడు కిందకి వెళ్ళి ఏమంటే మర్చిపోయి వచ్చాను, జడ క్లిప్ కింద పడిన తేండి అంటే జడ క్లిప్ పాప మోసేది కూడా కాదు అది. ఇక అంతే ఇసురుతాడే నా స్వామి రంగం ఆన పడేసిన పడేయచ్చుగా. అంటే ఆయాసం ఏమవుద్దాయి అంటే మనిషి తన ఉనికిని కోల్పోతాడు. అందుకే ఎప్పుడు ఆయాసం ఆవేశం రెండు పనికిరావు. పాయసం తిని బజ్జోవాలి అంతే, చల్లగా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అంతే ఆయాసం వచ్చేసింది. ఇక ఆయాసం వచ్చి కానించి ఒక బోరొత్తందా ఇటుకు వదులుతారు. బాబు ఈ మనుషులు రా నాయన, ఈ బోరొత్తం ఏంది, ఈ కదలతం ఏంది. సనుగుడు మొదలైంది. ఈ సనుగుడు, ఈ శబ్దాలు ఎవరికి వినపట్ల, కానీ దేవుడు వింటున్నాడు. బోర ఓత్తంటే ఆర్భాటముతో సైన్యము కదులుతుంటే, బోరలు ఓత్తంటే జన సమూహం కదులుతుంటే మధ్యలో సనుగుడు వచ్చేసింది. ఏమైంది? ఎందుకు వచ్చింది సనుగుడు? ఎందుకు వస్తుంది సనుగుడు? ఎందుకు వస్తుంది గునుగుడు? ఎందుకు వస్తుంది ఆయాసం? ఎందుకు వచ్చే వీళ్ళకి అని దేవుడు ఎంక్వైరీ చేసే అంత స్థాయికి దిగల. దేవుడు పంపించాలనుకున్న ప్రదేశానికి రిస్ట్రిక్షన్స్ పెట్టి నియమ నిబంధనలతో చాలా జాగ్రత్తగా పంపిస్తున్నప్పుడు, నడిపిస్తున్నప్పుడు వెళ్ళాలే తప్ప మధ్యలో సనుగుడు సనిగినా ఊరుకోడు దేవుడు. ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడండి. సనుగుడు మొదలైంది, అది దేవుడు వింటున్నాడు. పైగా ఏమంటుంది తెలుసు, వీళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు కదా పక్కన మిత్రజనం, చెప్పాం కదా మిత్రజనం, వాళ్ళు ఏమంటున్నారు? ఆయాసపడుకుంటా ఆ పరోగాడే నయం, కాస్త తిట్టినా కాస్త కొట్టినా అండ్ మాంసం పెట్టేవాడు, ముడుసులు పెట్టేవాడు, మొక్కలు వేసేవాడు, కుక్కలు లేకుండా మేమే బొక్కలు తగిలేవాళ్ళం. ఈడేంటా బాబు బోరొస్తున్నాడు, ఏదేదో తినమంటున్నాడు. ఇదేం కథ, ఇదేమి కార్ఖానం. టేస్ట్ కోల్పోయింది మనసు, నాలుక రుచి కోల్పోయింది. నాలుక మన్నాను గురిపెత్తున్నాడు, ఈ మన్నా అంటున్నాడు, ఇదేమో కొత్తిమీర ఆకులాగా ఉంది, దీంట్లో టేస్ట్ లేదు, పాలు లేదు, పైగా దాచుకోవద్దు అంటున్నాడు, ఏంటిది అని ఇక సనుగుడు ఎక్కువైపోతుంది. అయినా సరే అసలు వాళ్ళని ఎంత బాగా కాపాడిందంటే కావలసినప్పుడల్లా నీళ్ళు ఇస్తున్నాడు, కావలసినప్పుడల్లా మన్నా కురిపిస్తున్నాడు, కావలసినప్పుడల్లా అన్నీ ఇస్తున్నాడు. కానీ వీళ్ళు అస్సలకి ఏ మాత్రం చేపలు వేయి వాళ్ళు ఏమంటారు సార్, ఐగుప్తులో మేము వాడు మంచోడా పరోగాడు తిట్టినా. మనం కూడా చూడండి, మనం కూడా ఏం మాట్లాడతామంటే పిల్లలకి ఏమైనా డిస్టర్బెన్స్ అయింది అనుకోండి, అల్లుడు వాళ్ళ విషయం గురించి చెప్తున్నా, ఫస్ట్ కోపం తిడతాం, తర్వాత అది తిట్టినాడు మంచోడండి అంటుంటా. తిట్టినప్పుడే ఎదవని ఫిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మంచోడు ఎలా అవుతాడండి? అసలుకి ఎలా అవుతాడు? దేవుడు ఒకసారి చెడ్డోడని ఫిక్స్ అయితే తిరిగి మళ్ళీ మంచోడు అండ దేవుడిగా. వీళ్ళు ఎలా ఫిక్స్ అవుతారు? కొద్ది కోపం మంచోడేనండి అంటే ఎలా అంటే మన ఇష్టం అనమాట. ఓకే, ఇప్పుడు మంచోడు మనకు అనుకూలంగా ఉంటే మంచోడు, లేదంటే చెడ్డోడు. అంటే మనిషి ఎప్పుడు కూడా ఈ థాట్లో అప్పటి నుంచి ఇప్పటివరకు అలాగే ఉంది. బైబిల్ చదువుతుంటే మనకి ఏది మంచో ఏది చెడో ఏది ఏంటో మనకు అర్థమైపోవాలి. కనుక వీళ్ళు 450 సంవత్సరాలు దుర్మార్గపు వెట్టి చాకిరి చేయించిన, దేవుణ్ణి మొక్కుకుంటే మోసను పుట్టించి బానిసత్వం నుంచి విడుదల కాయించిన, తిరిగి అదే మోస నడిపిస్తుంటే పర్లేదయ్యా 40 ఏళ్ళే కదా ఎట్టొక్కటి నడుద్దాంలేయ్యా, నువ్వేం బాధపడక మోసే, నువ్వు బోర దించు మేము వస్తాంలే అని సపోర్ట్ ఇవ్వడానికి బదులు సనుగుడు మొదలయ్యింది. దేవుడికి బాధేస్తుంది. మోస దగ్గర సనుగుతున్నారు, మోస దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, చంపేద్దాం అంటున్నాడు దేవుడు. పైగా ఏమంటున్నాడు, వీళ్ళ కోసం ఇప్పుడు నేను మేకల్ని, గొర్రెల్ని, చేపల్ని, కూరగాయలని చంపాలా? పనికిరాని వాడి కోసం ఎందుకండి బాబు? మోసే అంటున్నాడు, బాబు 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 నీ మాట చొప్పునే తీసుకొచ్చాను బయటికి, ఇప్పుడు నన్ను వాళ్ళు అంతా ఇదే పీకేస్తారు, దయచేసి ఏమి నిర్ణయం తీసుకోబాకంటే చివరికి బండగొట్టిన నీళ్ళు వచ్చాయండి. మీరు ఆలోచించండి, మారానులో చేదు నీళ్ళు తీపి చేశాడు, బండను కొడితే నీళ్ళు వచ్చాయి. ఎన్ని అద్భుతాలంటే అసలు బండను కొడితే నీళ్లు పొంగొస్తే వాళ్ళు ఆశ్చర్యపోవాలి. అక్కడ దేవుడు మనతోనే ఉన్నాడని ఒక భయం కలగాలి వాళ్ళకి. కానీ భయం లేదు. నీరు తాగారా, దప్పి తీరింది, ఇక మాండి అంతే. ఏసేవ సంతానం కదా మరి, ఇక వాండి, ఇక పోతున్నారు అంతే. ఇంకా కొద్ది దుర్మార్గంలో నడుస్తున్నారు, మళ్ళీ ఆయాసం, మళ్ళీ అలసట, మళ్ళీ మాంసం. పైగా వాళ్ళకి ఏం గుర్తొస్తుంది తెలుసా? చేపలు, కీరకాయలు కూడా గుర్తొస్తున్నాయి. అంటే ఏం తిండిపోతే మీరు ఆలోచించండి. ఇంకా దోసకాయలు, బాబోయ్
మనలాగా గుండ్రంగా బొంగరంగా ఇలాంటి కూరగాయలు కాదు, ఇంతంత పొడుగుండే దోసకాయలు, నాటు దోస ఒక్కడ తింటే వారం దాకా ఇంకంతే, ఆకలేదు. ఉల్లిపాయలు కూడా గుర్తొచ్చాయంటే ఏం చెప్పాలి చెప్పండి, ఉల్లిపాయలు ఎలా గుర్తొస్తాయండి అసలుకి ఎవరికైనా? ఉల్లిపాయల అరే అంటే తెల్లగడ్డల పైగా మళ్ళీ ఉల్లిపాయలు ఒకటే, తెల్లగడ్డలు కూడా లాభలేదు. ఏం చేయాలి? ఏం చేసేది ఏముంది? మాంసం పెట్టాడు, పంటిలో శుభ్రంగా ఇట్ట గుచ్చుకొని మనం తిని కాలు ఇలా పెట్టుకొని అలా గుచ్చుకుంటాం కదండి పిన్నిస్తా. అలా పంట్లో మాంసం పంట్లో ఉండగానే దేవుడు పండబెట్టాడు. దాని పేరు మీకు ఒకసారి చెప్పాను, ఈ అంశం చెప్పాలని. కిబ్రోతు హత్తావా పేరు పెట్టేశాడు. చంపిన ప్రాంతానికి పేరు కిబ్రోతు హత్తావా. ఇది మీకు చెప్పాలి, ఒకసారి చెప్పాను. సరే, దేవుడు అన్నీ తెలుసుకొస్తారు కానీ మనకు ముందు అంతే, పేరు చంపేశాడు, పేర్లు పెట్టాడు. ఇజ్రాయేల్కు ఇవ్వాలనుకున్నటువంటి కనాను దేశాన్ని అయిపోయింది కదా, అక్కడ వేసేసాడు. ఎవరైతే ఆ తిండి మీద ధ్యాస ఉందో అక్కడ వేసేసాడు. ఇందాక అంటే ఈ తిండి మీద వల్ల నేను ఎక్కువ ఆలోచిస్తుంటా, తిండిని మనం ఎలా తినాలి నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా. అంటే మనం తినటానికి బాగుంటాయి, అన్నీ తినగలం, ఏం తింటే బాగుంటుంది, ఎలా తింటే బాగుంటుంది. అందుకే చాలా అలవాట్లు తగ్గించాను ఇప్పుడు నేను, చాలా అంటే చాలా. ఏం చేయాలి అనుకుంటే ఇందాక ఒక వీడియో చూశాను, ఒక మహానుభావుడు 2 సార్లు టీ తాగుతారంట. 2 సార్లు టీ తాగి ఏదో పులకాలు కానివ్వండి, లేకపోతే ఇంకా జస్ట్ స్నాక్స్ కానివ్వండి, లేకపోతే ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, ఇలాంటివి తీసుకొని ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పటికీ చాలా హెల్తీగా ఉన్నాడు, చాలా బాగున్నాడు మన ఆంధ్ర సీఎం జగన్. నాకు అనిపించింది, ప్రజల కొరకు బ్రతికేవాడు, ప్రభుత్వాన్ని పరిపాలించేవాడే ఎవరు చెప్పకుండానే తను ఇలా తగ్గించుకున్నప్పుడు దైవ సన్నిధిలో దేవుడి కొరకు బ్రతకాల్సిన మనం ఎలా ఉండాలి? ఇంకా ఎలా ఉంటే ఆయన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు, ఆయన కోరింది తింటాడండి. ఆడు కిమ్ ఉన్నాడు కదా, ఆడు కోరింది తింటాడు. ఆడు తినంది లేదు, తాగంది లేదు, అలా తింటాడు. అంత అధికారం ఉంది, ముఖ్యమంత్రి కదా, మరి ఒక అధికారి కదా. ఆయన తగ్గించుకుంటున్నాడు. తన ఫుడ్ మాన్యువల్ చూస్తుంటే మనకు చాలా విచిత్రం వేస్తుంటుంది. నాకు అనిపించింది, ప్రజలకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చడంలో తను ఎక్కడ ఊబకాయంగా స్థూలకాయంగా మారిపోతాడో అన్న భయంతో ఈ ఆహార నియమాలను తగ్గించుకుంటుంటే, మరి క్రైస్తవులు, ఎస్పెషల్లీ క్రైస్తవులు, దేవుడి కొరకు బ్రతకవలసిన వాడు కాపరి మెయిన్, ఇది ఎలా ఉండాలి? ఒక్కొక్కడికి ఎంత తొత్తుంటాయి. మీరు గుర్తెట్టుకోండి, నేను బ్రతికి ఉన్నంత వరకు మీరు ఇంకా స్లిమ్ని తొత్తకండి, స్లిమ్మి మెయింటైన్ చేస్తాను. అది అంతేగాని నేను మళ్ళీ అలా కాదు, మళ్ళీ టక్కేస్తే చూడబుద్ధి అవ్వాలి, మళ్ళీ అలా బాడీ మెయింటైన్ చేస్తాను. అచ్చం ఎండపోయింది అనుకో, మళ్ళీ జారిపోద్ది ప్యాంట్ కిందకి. అలా కాదు, ఎప్పుడు దీన్ని పరీక్షించుకుంటాను నేను. ఆహార నియమాలు ఒక కాపరికి ఇలా ఉండాలి. ఎందుకు? అలా ఉంటేనే నువ్వు సేవ చేయగలవు. నిలబడి చెప్పగలిగిన, కూర్చొని ఉన్న, నడులు వస్తున్నాయి, ఒళ్ళొస్తుంది, కాలు బీగుతున్నాయి, ఎందుకు బీగుతాయి? మరి దరిద్రం అంతా తిన్నామనుకో అరక్క బీగుతాయి. అవి కావాల్సినవి అందించామనుకో చాలా బాగుంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అలా అంత జాగ్రత్తగా ఉండాలి, అంత జాగ్రత్తగా ఉండాలి. అలా లేరు కాబట్టి వేసి పడేసాడు. అది అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు పిలిచాడు పెద్దల్ని, మీరు కనాను దేశానికి వెళ్ళండి. వెళ్తామయ్యా. కనాను దేశానికి వెళ్ళడానికి ఎంతమంది రాజులు చేసుకుంటూ వస్తున్నారో మీరు చూడండి. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం, తూర్పు తట్టు కానీ, కొండ తట్టు కానీ, లోయ తట్టు కానీ, నదీ పరివాహక ప్రాంతాల్లో జనాల ఆహారపు అలవాట్లు, వారి ఉద్దేశాలు మొత్తం మీరు ఇక్కడ తేవాలి. తీసుకొస్తే ఏం చేయాలని తర్వాత చెప్తా. వారిలో యెఫున్నె కుమారుడు వెళ్ళాడు, ఎవరో కాలేబు గారు. నూను కుమారుడు యెహోషువ, వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. వాళ్ళు కూడా మిగతా వాళ్ళంతా ఒళ్ళు బద్దకొస్తారు కదండి. మరి ఒక పని చేయమని అనుకోండి, అంతే చేద్దాంలే అట్లుంటుంది. వాతముడు వెళ్ళారు. వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు వచ్చేసి బాబు అసలు అక్కడ పరిస్థితులు ఏంటి, ఆ కోట ఏంటి, ఆ వ్యాపారం ఏంటి, అసలు మనం వెళ్ళలేము, వెళ్తే పోతాం మనం, వాళ్ళు మామూలుగా ఉన్నారండి, అసలు వాళ్ళు మనుషుల్ని తినే అంత ఉన్నారు, వాళ్ళ కంటికి మేము మిడతల్లా కనపడ్డాం, అసలు మనం పోవటం కంటే వెనక్కపోవటం బెస్ట్ అన్నప్పుడు వెంటనే ఈ కాలేబు, యెఫున్నె కుమారుడు కాలేబు, యెహోషువ కానివ్వండి, నూను కుమారుడు, ఏం పర్లేదు దేవుడు తోడు, యశోద్దాం పదండి, యశోద్దాం పదండి, దానికి
దేవుడు ఉన్నాడు తోడు. అబద్ధం ఆడారండి. దేవుడు చూసి రమ్మంది ఎందుకు చెప్పింది ఏంటి అసలుకి? ఏం చేయాలి? అబద్ధం ఆడేశారు. ఏ లాభం లేదు. చూద్దాం సంగతి అనుకున్నాడు. ఆ భాషా రాజును ఓగునేసి పడేశాడు. ఎద్రేయిలో గెలిచేశారు. హెష్బోన్కి వచ్చేసారు. అక్కడ చూసినటువంటి అమోరు రాజులు సీహోను గాని వేసేశారు. ఆక్రమించుకున్నారు ఆ ప్రాంతాన్ని. కనాను ప్రాంతానికి వచ్చారు. అబద్ధం అంటారు కదా, ఆ సంగతి చూస్తాను. ఇంకా సంఖ్యాకాండము 21, 34, 35. యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకము. ఎవరికి? ఈ ఓగ్గాడికి, అది ఈ సీహోను గానికి. అతనికి భయపడద్దు. నేను అతనిని, అతని సమస్త జనమును, అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. అప్పగించేసి అయిపోయింది. అయిపోయింది. అందుకే ఎప్పుడు తమ్ముడు ఎస్లు అడుగుతుంటాడు, అన్నా ఎప్పుడన్నా మన చర్చ నిర్మాణం అంటే, చర్చ నిర్మాణం అయిపోయిందిరా చెప్పిన వాడికి, అయిపోయిందిరా మనం చూడటమే ఉంది అని చెప్పిన వాడికి ఎలా చెప్పగలం? ఎలా చెప్పామంటే, బైబిల్ని నేను నమ్ముతా. ఎలా నమ్ముతానంటే ఇలా నమ్ముతా. ముందే చెప్పేశాడు దేవుడు, ఏం టెన్షన్ పడకు, ఆ సీహోను గారిని చేతికి అప్పగించేశా. యుద్ధానికి వెళ్ళలేదు కదా, చెబుతున్నప్పుడే నీకు అప్పగించేసా, నీకు ఇచ్చేసా. ఇప్పుడు నువ్వేం చేయాలా? పోయి యుద్ధం చేయి, గెలుస్తావు, అది నీదే అయింది. అప్పగించావా? అప్పగించేసా. అప్పగించన్న పేరులో భరోసా ఉంది. ఇచ్చాడు దేవుడు, మనకి ఇచ్చాడు. పొందుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి, గెలవాలి, అది ఒక రోజుతో కూడేది కాదు. ఎన్నో రోజులు పట్టొచ్చు. ఇన్ని రోజులు వెయిట్ చేస్తే నువ్వు గెలిచినప్పుడు నీ సొంతమైంది, చెప్పిన మాట నెరవేరుద్ది. ట్రస్ట్. ఎస్, ఐ ట్రస్టెడ్. నమ్మేవా? నమ్మాను, అంతే, అప్పగించాను. నువ్వు హెష్బోన్లో నివసించిన అమోరీ రాజు సీహోను చేసినట్లు ఏతనికి కూడా చేయుదువు. హెష్బోన్లో ఏం చేసావు? రాజుగాడిని నరికి పడేసావు. ఇప్పుడు ఓగ్గాడిని ఏం చేస్తావు? వీడికి అలాగే చేస్తావు. సేమ్ టు సేమ్ ప్రాసెస్, ఏం తేడా లేదు. అది అతన్ని ఒక్కడైనా శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరుచుకొని అయిపోయింది. దేవుడు చెప్పాడు. కాలేబు, యెహోషువ వాళ్ళు ఎవరైతే ఏంటి, ఆ నెఫాలీలు, ఆ పరివాహక ప్రాంతాలు చూస్తున్న నెఫాలీలు మనుషులు తింటారట. వాళ్ళు మనుషులు భక్షించేంత దుర్మార్గులు అంటే వాళ్ళు. ఎవడైతే ఏంటి, యుద్ధానికి వెళ్దాం కనాన్ దేశంలోకి, వేసేద్దాం. ఎబూసీలు కానీ, హిత్తీలు కానీ కొండలు వేసేస్తున్నారు. కొండ జాతులు అంటేనే వాళ్ళు వేసేస్తారండి, వీటితో బరిసలతో. అంతే. యుద్ధానికి వెళ్ళారా? వేశారు, హతం చేశారు, దాన్ని కూడా ఆక్రమించుకున్నారు. ఆరోది మోయాబులో జరిగిన సంఘటనలు. ఇప్పుడు యెరికో నుండి యోర్దాను తీరాన ఉన్నటువంటి మోయాబీలు ఆడ నుంచి వచ్చారు కదండి. ఇప్పుడు యెరికో నుంచి వచ్చేసారు. ఆ మోయాబులు దిగారు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 1వ వచనము. తరువాత ఇశ్రాయేలు సాగి ఎక్కడి నుంచి ఈ హెష్బోను రాజు ఓగును పడేస్తారు కదా, అక్కడి నుంచి సాగేసి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమున, యెరికోకు ఎదురుగా, యెరికో యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ఈ ప్రస్తావన వచ్చినప్పుడు, యెరికో పట్టణానికి వెళుతున్నప్పుడు యెరూషలేము నుండి ఎవరు వచ్చారు? పొట్టి జక్కన్న కనపడతాడు. యెరికో, రైట్. సాగి యెరికోకు ఎదురుగా ఉన్న యోర్దాను తీరమునున్న మోయాబు మైదానంలో దిగిరి. మోయాబు కాడికి వచ్చారు. అది మోయాబుకి వచ్చిన తర్వాత ఈ అమోరీలకు ఇజ్రాయేలు చేసినది అక్కడ ఆ ప్రాంతంలో బాలాకు అని ఆయన తెలిసిపోయిందండి. బాలాకు అని ఆయన ఆ ప్రాంతంలో అప్పటికే ఉంటున్నాడు, తెలిసిపోయింది. వెంటనే మోయాబీలు ఇజ్రాయేలుకు భయపడ్డారు. ఈ మోయాబీలు ఇజ్రాయేల్ చూసి, బాబో ఏంటి జనం, ఏంటిది అని భయపడి వెంటనే పచ్చని బీళ్ళు ఎద్దు నాకేసినట్టు వీరు మనల్ని నాకేస్తారు. ఆ పదం చూడండి ఎలా వాడాడు అక్కడ. ఎవరు? ఆ మోయాబు రాజు బాలాకు చెబుతున్నాడు. బాలాన్ని పిలిచి, ఇజ్రాయేల్ చూసావా నువ్వు, వాళ్ళు ఎలా వస్తున్నారో మీదకి చూసావా? ఇప్పుడు వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి ఈ పచ్చని బీళ్లను, అంటే ఈ పరివాహక ప్రాంతాలని ఎద్దు నాకితే ఎలా ఉంటుందో భూమి అలా నాకేస్తారు. నువ్వేం చేస్తావు?
నువ్వేం చేయాలి? నువ్వు బిలాముని పిలువు. నువ్వు వెళ్ళు, బిలాముని పిలువు. బిలాముకి అప్పుడు ఒక పేరుంది. ఏంటంటే, బిలాము శపిస్తే శపించబడతారు, బిలాము దీవిస్తే ఆశీర్వదించబడతారు. ఆ బిలాముని పిలువు. ఈ బిలాము అనేవాడు ఇజ్రాయేల్ కొరకు ఉన్నటువంటి ప్రవక్త. ఈ మోయాబీల రాజు షిప్పోను కుమారుడైన బాలాకును పిలిచి, ఇది పరిస్థితి, ఈ పరిస్థితిలో మనం గెలవాలి, నిలవాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తావయ్యా అంటే, నువ్వు బిలాముని పిలువు. ప్రవక్త కదా, ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడతారు, ఆయన దీవిస్తే దీవింపబడతారు, ఆయన శపిస్తే శపింపబడతారు. అలాంటి పిలువు మనం ఎదుర్కోలేము. ఇప్పుడు ఈ తంత్రముతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వెంటనే బిలాము బయలుదేరాడు. డబ్బు గిబ్బు దిట్టం కనబడింది కదండి, కళ్ళు ఎత్తుకొచ్చుంటాయి బిలాముకి. ప్రవక్త వాడు, కళ్ళు ఎత్తుకొచ్చుంటాయి. అంతే, మొట్టమొదటిగా గాడిద మాట్లాడిందండి. నిజంగా వరల్డ్ అండి, ఇది వరల్డ్ రికార్డ్. ఒక జంతువు మాట్లాడటం ప్రారంభమైంది. గాడిద ఎక్కాడు, పోతున్నాడు, దిట్టంగా వెళ్తున్నాడు. రే, అడుగు తీసి అడుగు ముందుకెత్తే మృత్యుదేవత ముందుందరా, సస్తావురా అని చెబుతుంది. వెండే మూడోసారి నోరు తెరిచింది. 2 సార్లు కొడుతున్నాడు, అడుగేట్లా. ఇరుకు మార్గంలో ఎదురుగా ఉంది మృత్యుదేవత. ఎలా ఉందో ఆలోచించండి. ఇక మనం మెస్మరైజ్గా ఆలోచిస్తే దిట్టంగా కత్తి ఖడ్గం పట్టుకొని ఊపి మీద ఉంది, అడిగేస్తే వేసేద్దాం అన్నట్టుగా ఉంది. కొడుతుంటే గాడిద వెళ్ళట్లా. చివరికి ఇంకా లాభల దేవుడు నోరిచ్చాడు. గాడిద మెడపైకి ఎత్తింది. ఓరే బిలాము అందంతే. ఆడికి అప్పటికే సగం తడిచింది. ఇంకా ఏంటే మాట్లాడుతున్నావు? నువ్వు ఇంతకాలం ఎన్ని కొట్టినా పడ్డాను కదరా నేను. ఇప్పుడు నీ మంచి కోరు చెప్తున్నా, అడిగేసావా నన్ను వేయడు, నిన్ను వేస్తాడు, జాగ్రత్త అని చెప్పింది. ఒక్కసారి బిలాముకి మైండ్ బ్లాక్ అయింది. అంటే ధనం మీద దృష్టి మనిషికి పడుతున్నా, దాని నకలలు మనిషికి తాకుతున్నా ఆటోమేటిక్గా మనోనేత్రం మూసుకుపోతుంది. డబ్బు ఇస్ మోస్ట్ డేంజర్ అండి. ప్రపంచంలో మనిషిని ఎదవం చేయగలదు ఇదే. వాడు అనుకుంటాడు నేను జ్ఞానవంతుని, నాకు డబ్బు ఉంది అనుకుంటాడు, కానీ తొక్క తోలు పీకడానికి కూడా పనిచేయదు నీ పైసా. అది ఎప్పుడు కూడా మనిషి ఒక స్టెబిలిటీగా ఉండాలి. కోట్లకు పడగెత్తిన ఏమీ లేని ఒక మనిషిగానే కనబడాలి లోకానికి ఎప్పుడు కూడా. అప్పుడు మాత్రం మెచ్చుతాడు దేవుడు. ఏ మాత్రం విర్రవీగిన దయా దాక్షిణం లేకుండా కాపరైనా విశ్వాసైనా దేవుణ్ణి కొరకే నాజీరు చేయబడ్డ అని చెప్పుకుంటున్న వాడినైనా సరే 2గా తీరుస్తాడంతే. అందుకే చెప్తున్నా, బైబిల్లో ద మోస్ట్ డేంజర్ ఏదైనా ఉందంటే అది మనీయ ప్రియమైన దేవుని పిల్లనే. ఎవరైనా పడేసిద్దా? ఎవరినైనా పడేసిద్ది అది. ఎందుకు? దానికి ఉన్న పవర్ అది. బిలాము మంచి ప్రవక్త, ఇలా ఎంతోమంది ప్రవక్తను పడేసింది. వీళ్ళందరి భవిష్యత్తు మనకు తెలుసు కాబట్టే ఒక్కటే అడుగుతాం, కళ్ళు ఎడబెట్టి దేవా, ఏడకు రానిచ్చావనుకో ముందు నన్ను వేసేస్తావు. అసలు మనకు రావండి దాని గురించి వెళ్ళే, కానీ అది ఎప్పుడు అధికాల కిందే ఉంటుంది. మనీ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, ముందుకు రాదు, రానియ్యను కూడా. అది ఒక వడంబడిక అండి. దేవుడికి ఎప్పుడు కూడా ఒకటి ఇస్తా నేను, ప్రభా దీన్ని ఇలా చూస్తా ప్రభా నేను, అంతే, అది ఫిక్స్. ఇగో ప్రభా దీన్ని ఇలా చూస్తా ప్రభా, అది ఫిక్స్. అది మాట మార్చుకొని ప్రభా ఇది ఫిక్స్, మనసు మారదు ప్రభా ఇది ఫిక్స్. ఎందుకంటే ఇప్పటికీ కూడా 20 ఏళ్ళు దాటింది హైదరాబాద్ వచ్చి, మాట మారదండి. 2 రోజులైనా కాకపోయినా సరే ఇంక మనం మాట్లాడుతున్న స్వామి రంగా అస్సలు ఇంక చెప్పలేమండి. పల్లెటూరులు వదులుకుంటారు. ఎందుకు? అంతే, వీళ్ళు డబల్ బిలాములు అన్నమాట వీళ్ళు. కనుక ఒక్కసారి కళ్ళు ఇలా బయలు గమ్మిని ఓపెన్ అయింది, వెనక్కి తగ్గాడు. ప్రభువుని వెంటనే వేడుకున్నాడు, బతికిపోయావు, లేకపోతే వేసేసేవాడినే. అదే అప్పుడు చెబుతున్నాడు, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయెల్ నుండి లేచును. బిలాము దగ్గర గాడితో కన్నటువంటి సంభాషణలో జ్ఞానోదయం అప్పుడు దేవుడు పలికిన మాట క్రీస్తు గురించి రాయబడుతుంది. ప్రవచనం యాకోబులో ఉదయించును, రాజదండం ఇజ్రాయెల్ నుంచి లేస్తుంది. అంతే, పలికేశాడు. అలా సాగిపోయింది. ఇజ్రాయెల్ కనానుకు వెళ్ళి ఆ మార్గంలో ఎందరో రాజుల్ని జయించారు. 32వ అధ్యాయము సంఖ్యాకాండం 42వ వచనము. నోబహు వెళ్ళి కెనాతును దాని గ్రామమును పట్టుకొని దాని నోబహు అని పేరు పెట్టెను.
7 ఐగుప్తు టు మోయాబు ప్రయాణంలో వివరణిస్తున్నాడు. మనం ఎలా వచ్చాం అంటే మనం స్థితిని మనం ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటూ ఉంటాం. నిన్న కూడా పిల్లలతో నేను ఎప్పుడు మాట్లాడినా ఇంట్లో పిల్లల మధ్య చెబుతుంటావు, రే 50 రూపాయలు హైదరాబాద్ వచ్చాను, ఊహించుకో మాకు చెప్తుంటా. చరణ్కి, చిన్నోడు, శ్రీనిధికి పొజిషను మన పొజిషను. ఇలా వచ్చా నేను. ఈరోజు నన్ను చూసి మీరు ఎక్కువగా వెళ్ళడానికి వీల్లేదు. ఉన్న దాంట్లోనే చాలా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇవి నేను మీకు నేర్పకపోతే రేపటి తరానికి మీరు అందించలేరు. అది ఎప్పుడు చెబుతూ ఉంటాం వాడికి ఇంట్లో. ఎందుకంటే అలా పిల్లల్ని పెంచడం అలా వెళ్ళిపోయిందనుకోండి, వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ ఆశలకి అడ్డుకట్ట వేయలేం మనం. అదే స్థితిలో ఉంచామనుకోండి, ఎంతున్నా సరే దేవుడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా, ఎంతో స్థితిలో ఉంచుతాడు. కానీ ఈ స్థితి గుర్తుంటుంది. ఏ స్థితి నుంచి వచ్చాం మనం, ఈ స్థితి ఖచ్చితంగా గుర్తుండాలి. ఏ మాత్రం కళ్ళు నెత్తుకొచ్చాయనుకోండి అంతే, దేవుడు జిప్పేస్తాడు. ఇంకా ఎందుకు పెట్టేకి రెడీ. ఒప్పుకోడు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మెచ్చంది ఈ మనస్తత్వం. అందుకే మనం ఎలా వచ్చాం? ఐగుప్తు అంటే బానిసత్వం నుండి మోయాబు ప్రాంతానికి మీరు ఎలా వచ్చారు ఒక్కసారి నేను మీకు రివీల్ చేస్తా, ఆలోచించండి అని ప్రారంభించాడు. 33:1 మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన ఇజ్రాయేలీలు చేసిన ప్రయాణములు ఇవి. అంటే టోటల్గా చెప్పుకుంటూ వస్తున్నాడు. బయలుదేరిన నాటి నుండి మోయాబు చేరే వరకు ఒక్కసారి క్షుణ్ణంగా మీరు చదవండి. గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఎక్కడ మర్చిపోతారో పిల్లలని, ఎక్కడ మర్చిపోతారో. గుర్తు చేయలేదనుకోండి ఇంకా పోతూనే ఉంటారు, ఇంకా పోతూనే ఉంటుంది. అలా పోవటం ప్రారంభిస్తే నెక్స్ట్ జనరేషన్కి తగ్గింపు అన్నది మనం అందించలేనప్పుడు వాళ్ళు ఆగమైపోతారు. దానికి పరోక్షంగా ప్రత్యక్షంగా కారకులుగా దేవుడు రేపు మనల్ని నిలబెడతాడు. ఎవరి ద్వారా? బయలుదేరిద్ది ఒక తల్లి, ఐరోపా ఖండం నుంచి వచ్చింది కదా, ఆ తల్లి నిలబడి చెప్పిద్ది మొత్తం సాక్ష్యాలు. అందుకని ఎప్పుడు కూడా దాన్ని మెమరేస్తూ ఉంటాం. అదేంటమ్మా స్థితి మారిపోయింది కదా, మనం ఎక్కడ ఉన్నాం కదా, అప్పుడప్పుడు ఉంటుంది స్త్రీ ఏముంటుంది, అది అప్పుడు అంతా మారిపోయింది కదా, ఇప్పుడు బాగానే ఉంది కదా అంటే బాగానే ఉంటుంది. దేవుడు ఆశీర్వాదం కాబట్టి బాగుంటుంది. కానీ అది మనసులో ఉండాలా. వెనకటి స్థితిగతులు ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటూ ఉండాలా. ఏ స్థితిలో నుంచి ఈ రోజున ఈ స్థితిలోకి రాగలిగాం, అది గొప్పగా చెప్పుకున్న రోజు లేదు, గొప్పగా ఉంటే గొప్పతనాన్ని గురించి ఆలోచన లేదు. ఈ రెండు కూడా జీవితంలో ఉండకూడదు ప్రభు అని నిర్ణయించుకున్నా. ఎందుకంటే 66 పుస్తకాల బైబిల్ని ప్రపంచానికి ఇసరాలి. ఇవి చూసుకుంటూ పోయామనుకో, తొక్కలో వాచ్ ఎంత ఇది, దీనికి ఖరీదు అంత, దీనికి అంత, రేపు 5 లక్షలు పెట్టి వాచ్ పెట్టచ్చు. ఇదే ప్రసంగి ఇక్కడ కూర్చొని పెట్టచ్చు నేను. కానీ ఇది నాకు ఆఫ్టర్ ఆల్ వెంట్రుకతో సమానంగా చూస్తాను. ఎందుకు తెలుసా? నాకు కావలసింది దేవుడి మాట, దానిలో ఉన్నటువంటి జీవసారమే తప్ప ఇవేమీ నాకు కనపడవు. నమ్మాలి ప్రియమైన దేవుని పిల్లలు. ఇంకో శుభ్రం కూడా కట్టుకోలేదు, పేరు చొక్కలు పట్టి చూసారా, టపటప అంతా పైపోయినే. ఎందుకు అంతే? ఇక్కడ కావలసిన కంటెంట్ ఏంటి, దీంట్లో ఉండవలసిన ఆలోచన ఏంటి, అలా నేర్చుకుంటాను దేవుడి దగ్గర. నేనేనొకటి చెప్పాక మీకు తేడా వస్తే ఎవరైనా సరే కోసి కారం పెట్టి కుట్లేస్తారు అంతే, మంటగా లోపలికి అయిపోవడమే. అది మనకెందుకు? ఎప్పుడు దాన్ని గుర్తు చేస్తూనే ఉంటా. ఇంట్లో కనీసం వారానికి 5 రోజులు మాట్లాడతా పిల్లల దగ్గర. అది నాకు చాలా భయం. ఎందుకంటే రేపుడు మనం పొందుకుపోయే స్థితి ఈరోజు నేను చూసి ఉన్నా కాబట్టి, ఆ స్థితిలో రాబోతున్న జనరేషన్కి కొమ్ములు వస్తే ఖచ్చితంగా వేసి పడేస్తాడు. దాంట్లో సమస్య లేదు. కనుక రివీల్ చేస్తున్నాడు. ఎలా వచ్చావు, బానిసత్తులో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, బయటికి ఎలా వచ్చావు, నేను ఎలా, అన్నీ మీకు అక్కడ కనబడుతుంటుంది. ఎక్కడి దాకా? సంఖ్యాకాండము 8వ పాయింట్ మాట్లాడుతున్న చివరి పాయింట్. యోర్దాను దాటడానికి ముందు చూసేద్దాం. ఈ 33వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 1 నుంచి 49 వరకు ఇవే. మోయాబుకి ఎలా వచ్చావు, ఐగుప్తు నుంచి ఎలా వచ్చావు, ఆ ఎర్ర సముద్రం చేల్చడం ఏంటి, ఫరో దగ్గర ఎన్ని క్రియలు, ఇవేంటి, మీరంతా ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు యోర్దాను దాటి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు చెబుతున్నాడు. చూసేద్దాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 50 నుంచి
3 వరకు. యెరికో యొద్ద అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలు తిట్టనుము, మీరు యోర్దాను దాటి కనాను దేశమును చేరిన తరువాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలములన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరచుకున్నట్లు ఆ దేశమును మీకిచ్చితిని. అంటే యోర్దాను దాటడానికి దేవుడు గుర్తు చేస్తున్నాడు. 8 పెట్టి మాట్లాడుతున్నాం, సూచనలు అంటే గుర్తు చేస్తున్నాడు. ఏమని? యోర్దాను సమీపమైన మైదానం ఉంది కదా, మోయాబు మైదానంలో యెహోవా మోషేతో చెబుతున్నాడు, నీవు ఇశ్రాయేలుతో ఇట్టను. ఎందుకు? వాళ్ళు మతిమరుపుగాళ్ళు, మర్చిపోతారు. ఫరో తెలుసు ఆ విషయం. ఇప్పుడు మనం చెబుతాం, విను. మీరు యోర్దాను దాటి కనాను దేశమును చేరిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి, అంటే కనాల్లో ఏముంది? ఇగో ఇంత ఉంది, ఎన్ని పోగొట్టామా? వారి పోత విగ్రహములన్నింటినీ నశింపజేసి వారి ఉన్నత స్థలములన్నింటినీ పాడు చేసి సమస్తం తీసేస్తున్నారు కదా, మీరు తీసేస్తున్నారు. ఆ దేశమును స్వాధీనపరుచుకున్నట్లు దేశమును మీకు ఇచ్చాను. ఇచ్చాను. ఆ దేశములోకి వెళ్ళిన తర్వాత, ఇంత చెప్పిన తర్వాత, ఇప్పుడు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలో చెబుతున్నాడు. ఏం చెయ్యాలంటే చీట్లు వేసి భూమిని విభాగాలుగా పంచాలి. కనాను దేశానికి వెళ్ళారు, మంచిగా వచ్చారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చీట్లు వేయండి. చీట్లు వేసి గోత్రాల వారీగా మీరు భూమిని పంచాలి. రామాలో అంగలార్పు, బెన్యామీను కుమారుడు, ఆయనకు పంపకంగా వచ్చింది అక్కడికి. రాహేలు కుమారుడు బెన్యామీనుకి వచ్చింది అక్కడికి. అందుకే రామా అనే ప్రాంతంలో అప్పటికే ఏడిస్తే అది రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారి కాలంలో జరగబోయే ప్రవచనం నిర్వర్తించింది. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, అది మత్తయి సువార్తలో మనకు కనబడే యేసుక్రీస్తు వారి పుట్టుకలో రామాలో అంగలార్పు, రాహేలు ఏడుపు, భూభాగాలు ఎప్పుడైనా వివరించడం చెప్తా తర్వాత. కానీ ఆ దేశంలో వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే, ఇదిగో భూమిని మీరు చీట్లు వేయాలి. చీట్లు వేసి పంపకాలు చేసుకోవాలి. లేవీలకు పురాలు, ఆ పురముల చుట్టూ పల్లెలు, ఆశ్రయపురాలు అంటే చెప్తాను. వాటి ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఆశ్రయపురం. ఏదో పాట పాడుతుంది, ఎందుకు పాడిండో తెలియదు. అసలు ఆశ్రయపురం అంటే ఏంది? ఆశ్రయపురం మీద ఎన్ని పాటలు వచ్చాయో ప్రియమైన దేవుని పిల్లారా. ఆశ్రయపురం అంటే ఏంది? నువ్వేనా ఆశ్రయదుర్గము, నువ్వేనా ఆశ్రయపురము. మరి ఆశ్రయపురం ఉంటే అర్థం లేకుండా ఎలా అన్నారు అసలు నువ్వు? ఎర్రసీర కట్టుకున్న ప్రతోడు మా మరదలేనా? అలాగే అయిపోతుందా? ఆశ్రయపురం అంటే ఏంటి అసలుకి? దాని గురించి తెలిసి పాడా, తెలియక పాడా? ఆశ్రయం అనగానే ఓహో ఆశ్రయం ఇచ్చేది అనుకున్నాడు. బ్రేక్ అంటే అర్థం ఏంటి? బ్రేక్ అంటే అర్థం ఏంటి? పగలగొట్టడం అంతే. ఫాస్ట్ అంటే స్పీడు, బ్రేక్ అంటే ఆపటం, పగలగొట్టడం, నా రకాల దరిద్రాలు వస్తాయి అనుకోండి. అండి ఇప్పుడు ఫాస్ట్ అనగానే స్పీడు, పరిగెత్తడం. బ్రేక్ఫాస్ట్ అంటే ఆగి ఉరుక్కుంటూ పాల్గొట్టి ఆగి ఉంది. అట్టుంది ఇప్పుడు బైబిల్ భాష మనకి, తెంగర బుజ్జిగాళ్ళకి. అంటే ఆశ్రయపురం దానికి పెద్ద మళ్ళీ కొండల మ్యూజిక్లు వచ్చేసాయి. ఆశ్రయపురం అంటే తెలుసు మీకు? ఏదైనా పొరపాటున ఒకరిని మర్డర్ చేస్తే ఆ మర్డర్ పొరపాటు కాదో తెలుసుకునేంత వరకు వాడిని మరొకటి చంపకుండా ఉండటం కొరకు, వాడి మీద మళ్ళీ హత్యా ప్రయత్నం చేయటం కూడా ఉండటం కొరకు ఆడు అక్కడ తలదాచుకునేది అంటే సబ్ జైల్. అంటే ఇప్పుడు ఆశ్రయపురం నీవే అంటే, ప్రభా నేను వాడిని చంపేసిన ప్రభా, నీ దగ్గర దాచుకుంటే ప్రభా, నువ్వు నన్ను కాపాడు ప్రభా, ఇదే అంటే మర్డర్ చేసేసిన దేవుడు కాపాడుతారా అడన్నా? తెంగరనా? అందుకే చెప్తుంటే ఇప్పుడు దరిద్ర పాటలు నాకు విన్నప్పుడల్లా లోపల వేల కొలది బ్లడ్ మరుగుతుంటుంది, కొడదాం అనిపిస్తుంటుంది. సరే ప్రభా నువ్వు కొట్టు, నేను కొడితే కేసేద్దని చెప్తుంటాం మళ్ళీ దేవుడికి. అంతే కదా మరి. ఇప్పటికే 4-5 కేసు ఉన్నాయి మన మీద, ఇంకా చాలే. అందుకే రేగుతుంటుంది ఇక్కడ. నాకు పాట నాకు నచ్చకపోతే లోపల 10,000 నరాలు మొత్తం మరుగుతుంటాయి. అది ఎందుకంటే వాక్యానికి విరుద్ధం వెళ్ళిపోతుంటుంది ఆ థీమ్.
ఆ వెళ్ళిపోయినప్పుడు నాకు బాధేస్తుంటుంది, వీళ్ళు ఎట్ట పాడతారు ఈ పాట, దేవుడు తెలుసుకుని పాడతారా తెలియక పాడతారా, తెంగరబుచ్చిగల్లా వీళ్ళు ఇంకా మారరా అనిపించింది నాకైతే. కనుక ఇక అంతే చెప్పాం కదా, ఆ యేసన్ అనేవాడికి అసలు క్రిస్టియన్ దరిద్రుల వాడు నెంబర్ 1 స్థానంలో ఉంటాడండి ఆ యేసన్ అనేవాడు. నిజం, ఆ లుచ్చ క్రైస్తవుడుగా పుట్టకుండా ఉంటే బాగుండేది ఓసన్న. అది పాటలన్నీయే. మర్డర్ చేస్తే అది అవునా కాదా ఎలా చేయడం అన్నది దాని మీద సాగటం కొరకు అది పెట్టుకోమని అక్కడ పెట్టమని చెప్పాడు. అంటే దేవుడు ఏదైనా జరిగినప్పుడు దాన్ని తీర్పులోకి తెచ్చడానికి ముందు తీసుకోవడానికి ముందు ఈయన్ని మళ్ళీ ఎవరు చంపకుండా ఉండాలి. ఎందుకంటే వాడు మళ్ళీ హత్యలోకి వెళ్ళిపోతాడు కదా, నరకలోకి వెళ్ళిపోతాడు. కనుక ఈయన్ని ఖచ్చితంగా మనం ఎంక్వైరీ చేసి నిజమా కాదని తేల్చడం కొరకు అది ఆశ్రయస్థానం. అంటే ఇప్పుడు ఇక్కడ మర్డర్ చేస్తాడు దేవుడి దగ్గర పోయి, అందుకే నీ సిరిసొట్టిన మరుగు పోసుకు ప్రభా నేను మర్డర్ చేసి వచ్చా అంటాడు. ఏ పాటలు రాయి అసలుకి, ఫారం బుక్ నా కొడుకులు రాసినట్టు రాసేస్తే ఎట్లరా మీరు అసలుకి. చదవాలరా బైబిల్, చదవకపోతే నేను ఒకడు ఉన్నా కాస్త కూస్త వచ్చిన నా దగ్గర రండిరా బంగాళా చెప్తాను నేను మీకు. అది ఎందుకంటే ఆయన చంపొద్దు, మళ్ళీ వీడు చంపిపోయింది అనుకోండి, జైలు చచ్చిపోయింది, ఎందుకు చంపిండు ఏం కథ ఎందుకు. ఆనాడు మోసే వేసి పడేశాడు కదా, అప్పుడు లేవు ఆశ్రయపురాలు. దేవుడు మోసే పారిపోయాడు, 40 సంవత్సరాలు పట్టింది. అదే ఆనాడే ఆశ్రయపురాలు ముందుంటే ఎలా ఉంటాయిలేండి చెప్తున్నా. అసలుకి ముందుంటే మోసే తొందరగా వచ్చేవాడు మళ్ళీ దేవుళ్ళకి, 40 ఏళ్ళు వేస్ట్ అయ్యేది కాదు. కనుక ఇవన్నీ దేవుడికి రివీల్ అవుతున్నాయి. కనుక ఆశ్రయపురాలు కావాలి. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, ఏదైనా లాంటి జరిగినప్పుడు వీళ్ళు దాంట్లో ఉంటే ఇవన్నీ పరిగణలోకి వచ్చిన తర్వాత ఫాస్ట్గా పరిగణలోకి వచ్చిన తర్వాత రైట్, అప్పుడు తీర్పులోకి వచ్చిన తర్వాత సార్ అది ఏంటో క్షేత్రస్థాయిలో ఆలోచించి ఓకే ఇది చేసిన తప్పే ఈయన వేసేయండి చంపేయటం. లేదు ఇది కారణం వల్ల అది కాదు అని అనుకున్నప్పుడు సరే వాడికి కొంచెం ఊరట కలిగించండి అంటే సబ్ జైల్స్. ఈనాడు సబ్ జైల్ రాజ్యాంగం ఎట్లా ఆనాడు దేవుడి రాజ్యాంగంలో ఉంది. అది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచే ప్రియమైన దేవుని పిల్లారా దాంట్లోకి వెళ్ళాలి. అది మిమ్మల్ని తీర్పు వచ్చేదాకా ఆగాలి. రైట్ ఆగాలి. అది మిమ్మల్ని రక్షిస్తాయి. ఆ తర్వాత శిక్షకరారు ఇలాంటివి 6 కావాలి. ఒక 3 యోర్దాను అవతల. ఎందుకు ఇప్పుడు యోర్దాను దాటడానికి ముందు ఇచ్చే సలహాలు ఇవి మాట్లాడుతున్నా. యోర్దానుకు ముందు, యోర్దానుకి దాటడానికి, యోర్దానుకు ముందు అంటే యోర్దానులో 3 ఉండాలి, యోర్దాను దాటినాక అవతల 3 ఉండాలి, కనాన్లో ఉండాలి. యోర్దాన్లో 3, యోర్దాన్ నది దాటాలి కదా, నదికి ముందు యువతల 3, కనాన్లో 3, యువతల 3 అవతల 3. ఇవి 6 కావాలి. అంతేకాదు తండ్రి గోత్రములు వారినే పెళ్లి చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నా, ద్వితీయోపదేశ కాండములో సార్లు మీరే రద్దులు, ఆ తర్వాత యెహోషువ, మనకి ఇవన్నీ అర్థమవుతాయి. అందుకే చెప్తున్నాడు తండ్రి గోత్రములో వారినే పెళ్లి చేసుకోవాలి. ఇజ్రాయేలీల స్వాస్థ్యము వేరొక గోత్రంలోనికి వెళ్ళకూడదు. ఇజ్రాయేల్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇజ్రాయేల్ని చేసుకోవాలి, లేకపోతే కష్టం. అలా చేసుకోకూడదన్నటువంటి రాజరిక పరిపాలనలోకే వచ్చేసింది మహాతల్లి యెజబెలు. అంతే, మామూలు రచ్చ చేయలే ఆ స్త్రీ. కనుక ప్రియమైన దేవుని పిల్లారా చాలా జాగ్రత్త. అందుకే వివాహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి పైకి తగ్గించు, ఆ ఛానల్ తగ్గించి 4ది ఒకసారి ఈకో ఆన్ చేసి పెట్టు, అయిపోతుంది. ఇది మైక్ కొంచెం తగ్గించు. వివాహ వ్యవస్థలో కూడా చాలా జాగ్రత్తగా చూసి చెయ్యాలి, లేకపోతే కష్టం అవుతుంది అని ఇజ్రాయేల్కి వెనక కొంచెం ఆజ్ఞను జారీ చేశాడు. 36:13 లాస్ట్ సంఖ్యాకాండము. యెరికో యొద్ద యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషే చేత ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించిన వీధులను ఆజ్ఞలను ఇవే. అది సంఖ్యాకాండము. లెక్కించటం, మొదటి ప్రజా సంఖ్య రాయించటం,
వాళ్ళకి ఇతర ఆజ్ఞలన్నీ చెప్పటం, దేవుడు రెండవసారి పస్కా రావటం, సినాయి పర్వతం నుంచి మోయాబు ప్రయాణం, మోయాబులు జరిగినట్టు సంఘటనలు ఏంటో, మోయాబు ప్రయాణంలో వివరణ, యుద్ధం జరగక ముందు సజెషన్స్, సూచనలు. ఇది ఇజ్రాయేళ్ల కొరకు దేవుడు మోషే గారి చేత రాయించినటువంటి ధర్మశాస్త్ర విభాగములో 4వ పార్టుగా మాట్లాడాం. 5 ద్వితీయోపదేశకాండం. ఇది నెక్స్ట్ సండే ఆదివారం మాట్లాడుకుందాం. కనుక మరొకసారి ఇంకా స్పష్టంగా మీకు అర్థం కావాలంటే వీడియోని అప్లోడ్ చేస్తుంటాను. మరొకసారి మళ్ళా చూసి దైవ జ్ఞానములో పరిపూర్ణంగా ముందుకు రావడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్రార్థించుకుందాం.